స్తుతిస్తున్నాం, హెచ్చించుకుంటున్నాం, కొనియాడుతున్నాం ప్రభు. నీ పరిశుద్ధమైన నామమునకు నిరంతరము మహిమ కలుగును గాక ప్రభు. నీకు స్తోత్రములు, వందనాలు. స్తుతులకు పాత్రుడా, ఘనతకు పాత్రుడా, మహిమకు పాత్రుడైన తండ్రి, నాయన ఈ ఉదయ కాలమున ప్రభు నా తండ్రి, లోకాన్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభు నా తండ్రి, పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి మమ్మల్ని అందరినీ తప్పించడానికి, నిత్య జీవం మాకు ఇవ్వడానికి శరీరధారిగా ఈ రోజు ప్రభు నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టి నాయన నీ నామమునకు మహిమ కలిగిన గాక ప్రభు. నీకు స్తోత్రములు. ఎంతవరకు నీ బిడ్డలందరూ ప్రభు నా తండ్రి ప్రార్థించి నాయన పాటలతో నేను స్తుతించి మహిమపరిచింటుండగా నాయన వారికి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీ కృప, మీ సన్నిధి తోడుగా ఉంచి ఇంతవరకు నాయన సక్రమంగాను మర్యాదగాను నీ మహిమార్థంగా జరిగించిన విధానమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తే ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ప్రభా నా తండ్రి నాయన మీరు నాయకుడు ఇక ఫెలోషిప్ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉదయ కాలమున ప్రభా నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రభు నా తండ్రి మీ వాక్యాన్ని వినడానికి ప్రభా మేమందరము నాయన వేచి ఉంటుండగా నా తండ్రి నీ వాక్య పరిచయం చేయనైనటువంటి మీ దైవ దాసులు మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. నీ పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమారుని ముద్రిస్తూ నాయన పరిశుద్ధాత్మని అధికారంలో అప్పగిస్తుంటుండగా ప్రభా ఈ రోజు నా ప్రభా రావాల్సినటువంటి వర్తమానంలో ప్రభా నా తండ్రి నాయన మీ చిత్తానుసారంగా నా తండ్రి ఆ యొక్క వాక్యము నా తండ్రి మేము వినడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్మడా మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన. బలమైనటువంటి నీ వాక్యం నా తండ్రి నాయన, శక్తి గల నీ వాక్యం నా తండ్రి ప్రభా ఆదరించే నీ వాక్కు, బలపరిచే నీ వాక్కు నా తండ్రి ఉదయ కాలమున ప్రభా మేము విని నా తండ్రి నాయన మీ నామాన్ని కనపరిచి కృపను మా అందరికి అనుగ్రహించండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఏదైనా మంచి మీ కాపుదల భద్రతలు ప్రతి ఒక్కరిని ఉంచి నా తండ్రి నాయన సంతోషముతోను సమాధానముతోను ఆశీర్వదించి బలపరచమని ఈ కూడికను మీ చేతులకు అప్పగిస్తూ మీ నామ మహిమార్థంగా నాయన జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య అయ్యగారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. రవికుమార్ గారు ప్రియ సతీమణి సునీత రవికుమార్ గారులకు గ్రేస్ అని కుమార్తె కలరు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవుని పొందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో నిశ్చయ ఉదయకాల ప్రార్థన వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికి క్రిస్మస్ శుభాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగియుండుడి. హ్యావ్ ది సేమ్ మైండ్ హ్యావ్. అదేవిధంగా న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో హ్యావ్ ది సేమ్ యాటిట్యూడ్ క్రైస్ట్ జీసస్ హ్యాడ్. యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని రాయబడి ఉంది. అదేవిధంగా మత్తయి సువార్తలో 4:19 యేసుక్రీస్తు అంటాడు, ఆయన నా వెంబడి రండని వారితో చెప్పాను. అదేవిధంగా మత్తయి సువార్త 3:9 శుంకర మెట్ట మీద ఉన్న అని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పానని చెప్పి రాయబడి ఉంది. అదేవిధంగా మార్కు సువార్త 4:41 రాయబడ్డ మాట ఏంటంటే, ఈయన ఎవరో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. గమాయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని చదివినవాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినవాడు. తన చిన్నతనం నుంచి దేవుని పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి తరచు నుంచి యెరూషలేము నుంచి
తన జీవితాన్ని ధర్మశాస్త్రాన్ని చదవడానికి అంకితం చేసినవాడు. ఆయన స్నేహితుల్లో ఆసియా అధికారులు ఉన్నారు. రాజులకు వాక్యం చెప్పాడు, అధికారులకు వాక్యం చెప్పాడు, సర్వసామాన్యమైన ప్రజలకు వాక్యం చెప్పాడు. ఆయనకున్న ఆధిక్యత ఏంటంటే ఆయన శరీరంతో మూడో ఆకాశాన్ని కొనుపోబడి వచింప సఖ్యం కాని విషయాలను ఆయన బోధించాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు నామాన్ని భూలోకంలో ఉండకుండా తుడిచిపెట్టాలని ఆలోచన చేసిన వాడు అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో సువార్త విస్తరణకు కారణమయ్యాడు. ఆ సువార్త ప్రయాణంలో తన ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైన దానిగా ఎంచుకొనక హతసాక్షిగా చనిపోయిన మహాజ్ఞాని, మహాభక్తుడు అపోస్తలుడు పౌలు గారు చెప్పిన మాటలు అవి. ఒక వ్యక్తిని అనుసరించాలంటే, ఒక వ్యక్తిని వెంబడించాలంటే మొట్టమొదట ఆయన ఎవరో మనకు తెలియాలి. అదే విధంగా ఆయన స్థితి ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో మనకు అర్థం కావాలి. ఒక ఆయన వెంబడించాలంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. ఒకవేళ ఈ క్రిస్మస్ దినాన ఆయన ఎవరో అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు తమ జీవితాన్ని గడిపిన శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. క్రీస్తుని ప్రేమించిన వారు ఆయన కనికరమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడని, శత్రువులను సైతము ప్రేమించగలిగిన దేవుడని అంటుంటే, పాపులను రక్షించుటకు మనుషు కుమారుడు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది అని అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు. ఆయన గొప్ప కనికర సంపన్నుడని, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త కార్యం మీద కనికరం నిలిచిందని వాక్యం సెలవిస్తుంది. ఆయన దయగల మాటలకు జనులు ఆశ్చర్యపడరని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది వెనకబడిన వర్గాల దేవుడని, విదేశీయుల దేవుడని, ఆయనతో మన సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. సో ఆయన ఎవరో కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నాన్న యేసుక్రీస్తు ఎవరికి అంతగా పరిచయం లేని ఒక మారుమూల బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. వ్యవసాయం చేసుకునే ఒక నిరుపేద అయిన సాధారణమైన సామాన్యమైన జీవితం గడుపుతున్న మరియా అనే ఒక హెబ్రీ స్త్రీ గర్భాన్ని జన్మించాడు. పుట్టింది ఓ ఊరు, పెరిగింది మరో ఊరు, ఎదిగింది ఇంకో ఊరు. బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో ఎదిగాడు, యెరూషలేము, కపెర్నహూము తదితర ప్రాంతాల్లో అభివృద్ధి చెందాడు. అందులో నుంచి మంచిదేదైనా రాగలదా అని రాయబడిన నజరాతు గ్రామంలో ఆయన బాల్యం, యవన జీవితం గడిచిపోయింది. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు వడ్రంగవాని కుమారుడుగా వడ్రంగి పనిచేశాడు. తండ్రిని యేసోపుకి పనిలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. యేసోపు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాల వయసు వరకు ఇంటికి పెద్ద కుమారుడుగా తల్లిని, అదేవిధంగా తర్వాత తన తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డల్ని వారిని పోషిస్తూ వారి పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయనకి 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ పని కొరకైతే దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడో, అభిషేకించబడ్డాడో, ఏ పని చేత భూలోకానికి పంపించబడ్డాడో ఆ 3.5 సంవత్సరాలు ఒక సంచార బోధకుడిగా ఆయన పల్లెల్లో, పట్టణాల్లో, అరణ్యంలో, అంగడి వీధుల్లో, సముద్ర తీరాల్లో, సమాజ మందిరాల్లో, సంత వీధుల్లో, వీధి చివరన, చెట్టు నీడన, బావి గట్టున, కొండల్లో, కోణంలో, పర్వత శిఖరాల్లో, దేవాలయపు ఆవరణంలో, గర్భాలయంలో తన స్వరాన్ని వినిపించాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యం కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందండి అని ప్రకటించడం ప్రారంభించాడు. ఆయనకంటూ సంఘం లేదు, 2 రకాల్లో ఎత్తబడే వధువు సంఘం తప్ప. ఆయనకంటూ సంస్థలు, సహవాసాలు లేవు. ఆయన చేత కాలు కడిగించుకున్న 12 మంది పామరులైన శిష్యులు తప్ప. ఈ కాలంలో చాలా మంది సేవకులకి, అధికారులతో, నాయకులతో సెల్ఫీలు ఉన్నాయి. అదేవిధంగా వారితో సత్సంబంధాలు ఉన్నాయి. యేసుక్రీస్తు సేవలో సంపాదించుకున్న సంపదల కన్నా సమస్యలే ఎక్కువ, స్నేహితుల కన్నా శత్రువులే ఎక్కువ. అంతేకాకుండా ఆయన పేరు ముందు ప్రస్తుత సేవకులకి ముందున్న రైట్ రెవరెండ్, డాక్టరు, బిషప్, ఆర్చ్ బిషప్ అని బిరుదులు లేవు. పేరు వెనకతల BTH, MTH, డాక్టరేట్ అనే పరిస్థితులు లేవు. కేవలం నజరేయుడైన యేసుని పిలిచేవారు. కాలేజీకి వెళ్ళిన దాఖలాలు లేవు. వేదాంత కళాశాల మెట్లెక్కిన అనుభవాలు లేవు. ఆయనకు గొప్ప గొప్ప పట్టణాలను సందర్శించిన అనుభవం కానీ, సందర్భం కానీ లేవు.
కానీ నేడు ఆయన పుట్టిన సంచరించిన ప్రాంతాలు గొప్ప ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి. ఆయన పుట్టిన తర్వాత 2 మైళ్ళ దూరం మించి ప్రయాణం చేయలే. ఆయన జీవితం అంతా యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఆయనకి మనలాగా మొబైల్, అదేవిధంగా ల్యాప్టాప్, కంప్యూటర్ నుంచి వినియోగించే జ్ఞానం లేదు. కానీ వాడు సృష్టించిన మానవుని సృష్టించడంలో గొప్ప బహుబలమైన ప్రముఖ పాత్రను పోషించాడు ఆయన. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి ఉన్న నైపుణ్యం, జ్ఞానం, పుట్టిన వంశం, సంపాదించిన ధనం, కలిగి ఉన్న అధికారం, ఒక వ్యక్తి గొప్పతనం, పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతిని తెస్తాయి. అటువంటి ఆధిక్యతలు, ప్రత్యేకతలు కానీ లేని సర్వసాధారణమైన సామాన్యమైన జీవితాన్ని గడిపాడు. ఆయనకంటూ ప్రత్యేకత లేదు, ఏ గొప్పతనం లేదు, ఆయన వ్యక్తిత్వం తప్ప. పాపిని ప్రేమించి క్షమించగలిగిన ప్రేమతత్వం, పాపం లేని పరిశుద్ధత కలిగిన మూర్తిమత్వం, శత్రువును సైతము క్షమించగలిగిన క్షమాతత్వం, శత్రువును సైతము క్షమించగలిగే మానవత్వం, ఇతరుల అవసరాల కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం కొవ్వొత్తులో నిస్వార్థంగా కరిగిపోయి నా మచ్చలేని మనస్తత్వం, స్వచ్ఛమైన మేలు ముత్యము లాంటి జీవితం, కష్టాలకు నష్టాలకు బదరని ధైర్యం, మనుషుల పట్ల అంతులేని కనికరం, అచంచలమైన ప్రేమ, అంతుబట్టని క్షమాగుణం. ఆయనకు 33 సంవత్సరాలు వచ్చినప్పటికీ అధికారుల విషపు చూపు ఆయన మీద నిలిచింది. ప్రజాభిప్రాయంలో తేడా వచ్చింది. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు కుట్ర పన్ని ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు వెతికి అన్ని పట్టుకున్నారు. అప్పటి వరకు ఆయనతో ఉండి జీవితాన్ని గడిపిన 12 మంది శిష్యులు విడిచి ఒంటరిని చేసి పారిపోయారు. శత్రువు చేతులకి చిక్కి అనేక చిత్రహింసలు అనుభవించాడు. ఒక నిలువు కర్రకు, అడ్డుకర్రకు మేకులతో కొట్టబడి 2 దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయనకున్న ఏకైక ఆస్తి ఆయన వేసుకున్న పై వస్త్రం రాను వారి చీట్లు వేసుకుని దాన్ని లాగేసుకుంటే 33 సంవత్సరాల యవనస్తుడు నగ్నంగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడు. ఆయన సత్రంలో పుట్టినప్పుడు పొత్తిగుడలతో జీవితాన్ని ప్రారంభించాడు. ఒంటి మీద వస్త్రం లేకుండా తన సేవను ముగించాడు. ఆయన జీవజలమైన వాడు, జీవాహారమైన వాడు. దాహం వేసి అడిగితే ఒక్కడు మంచినీళ్ళు ఇచ్చే స్నేహితులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, శిష్యులు కానీ లేని ఒంటరితనం అనుభవించాడు. ఆయన సేవ ప్రారంభ దినాల్లో 40 దినాల ఉపవాసం ఉండి ఆహారం తిందామంటే రాళ్ళు తప్ప రొట్టెలు మిగలలే. ఆకలితో సేవను ప్రారంభించిన వాడు కల్వరిశిలువలో దాహం అంటూ తన సేవను ముగించాడు. అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత సర్వానికి ఆధారమైన వాడు, సమస్తమైన మూలముగా కలిగిందని లేకుండా కలుగలేదని చెప్పబడిన వాడు సమాధికి డబ్బులు లేకుండా తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది. తనది కాని సమాధిలో ఒక స్నేహితుడి త్యాగం వలన అతని సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినాన వరకు శత్రువులు అనుకున్నారు ఇక్కడితో ఈ చరిత్ర ఆగిపోయింది, ఇక మనకి ఎదురు లేదనుకున్నారు. కానీ 3వ దినాన తిరిగి లేచి నిన్న నేడు నిరంతరం సజీవంగా ఉన్నాడు. అంతేకాకుండా కీర్తన 8:9 చెప్పినట్టుగా భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావంగా నేను వాక్యం సెలవిచ్చినట్టుగా ఖగోళ, భూగోళ, సంగీత, వైద్య అనేక రంగాల్లో ఆయన ప్రభావాన్ని చూపించాడు. ఆయన ఇది జరిగి నేటికి సుమారుగా 2000 సంవత్సరాల పైన గడిచింది. ప్రపంచాన్ని జయించిన రాజులు, యుద్ధ వీరులు, జ్ఞానవంతులు, ధనవంతులు, విద్యావంతులు చూపని గొప్ప ప్రభావాన్ని ఆయన ఈ లోకంలో చూపించాడు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి మానవ చరిత్ర కేంద్ర బిందువు యేసుక్రీస్తే. మానవ మనుగడకు మార్గదర్శి యేసుక్రీస్తు మాత్రమే. మన గతిని దశను నిర్దేశించగలిగి దాని గతిని గమ్యాన్ని మార్చగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన వ్యక్తిత్వాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే స్టోర్పర్ సుధాకర్ ఒకప్పుడు దొంగగా ఉండి, వ్యభిచారిగా ఉండి జీవితాన్ని మారిన తర్వాత మంచి పాట రాశాడు ఆయన. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, రక్తం ఇచ్చిరా వారి ప్రాణం ఇచ్చిరా దేవతలు వినుటకైనను. ఈ లోకంలో ఎవరైతే దేవతలుగా దేవులుగా కొనియాడబడ్డారో వారు మాకు పండగ చేయండి, లేకపోతే మాకు పలానా దాన్ని బలివ్వని అడిగిన వారే తప్ప మీకోసం అవసరమైతే నా ప్రాణం పెడతాను అన్నవారు ఎవరు కూడా లేరని అంటాడు. రక్తం ఇచ్చిరా వారి ప్రాణం ఇచ్చిరా దేవతలు వింటికైనా అంటాడు ఆయన. ప్రపంచాన్ని ఏలిన చాలా మంది రాజులు రారాజులు వారు చేసిన పని ఏంటంటే ఒక ఆయన ఈ విధంగా అంటాడు,
There are many kings and queens in this world, send their people, send their slaves, send their army to save their life. But only one king in this world left his father, left his throne, left his angels, left his people, and came to die for his people. ప్రపంచానికి రాజులు రారాజులు తమ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తమ సేవకుల్ని సైనికుల్ని పంపించి వారు అంతఃపురంలో క్షేమంగా ఉంటే ఒక్క రాజు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని యెహోవా పరిశుద్ధుడు ఆజ్ఞ నిత్యము ప్రతిగానములు చేయుచుంటే దేవదూతల మహిమను విడిచిపెట్టి 24 మంది పెద్దలను విడిచిపెట్టి 4 జీవులను విడిచిపెట్టి తన ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ఏకైక రాజు యేసుక్రీస్తు. అదే క్రిస్మస్. తన దరికి రాలేని మానవుల కోసం పరమ పరిశుద్ధుడు మహాకాశాల పట్టజాలన వాడు తాను వ్యక్తినిగా చేసుకుని ఇమ్మానుయేలు నామంలో యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఒకవేళ యేసుక్రీస్తు త్యాగాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే తన దైవత్వాన్ని దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. సమస్తానికి మూలమైన వాడు ఏమీ లేనివాడుగా వచ్చాడు. మహాకాశాల పట్టజాలన వాడు ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవార్చుకున్నట్టుకు చోటైనా లేని స్థితికి వచ్చాడు. భాగ్యవంతుడు దౌర్భాగ్యానికి వచ్చాడు. సర్వాధికారి మానవుడి సేవకుడిగా వచ్చాడు. సర్వసృష్టికి సార్వభౌముడు సేవకత్వానికి వచ్చాడు. సకల ఆశీర్వాదాలకు ఆధారమైన వాడు శాపగ్రస్తునిగా ఈ లోకంకి వచ్చాడు. అన్ని నామాల కంటే పైనామం కలిగిన వాడు పాపంగా మారిపోయాడు. కరుణామయుడు కఠినమైన తీర్పును పొందవలసి వచ్చింది. గాయాలు కట్టేవాడు పంచగాయాలు పొందవలసి వచ్చింది. ఏలికైన వాడు ఎన్నికైన వాడు ఏమీ లేనివాడుగా మారవలసి వచ్చింది. నోరిచ్చిన వాడు పిలాతు ముందు మౌనంగా ఉండవలసి వచ్చింది. పరిశుద్ధుడు పాపిస్థానంలో మరణించవలసి వచ్చింది. వాక్యమైన వాడు ఆత్మైన వాడు శరీరంతో రావాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన త్యాగాలను కానీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన త్యాగాలను ఏమని వర్ణించగలం మనం? బైబిల్ చెప్తుంది ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడట. ఒకవేళ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క ప్రభావాన్ని అక్కడ వర్ణిస్తూ యెషయా గ్రంథం యొక్క అద్భుతమైన మాటలు అక్కడ రాశాడు. ఆయన అంటాడు, చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రాజు అయిన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరము అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సెరూబులను నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతి వాడు 2 రెక్కల చేత తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్న గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరం వలన గడప కొమ్మల పునాదులు కదిలిను. ఏం చెప్తుందంటే ఆయన చొక్కా అంచటమా ఎడ్జట్రా దేవాలయం యెరూషలేము దేవాలయం నిండిపోయిందటమ్మా. దేవదూతలు ఆయన చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో వారు ఎగురుతూ ఉన్నట్టుగా 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉందమ్మా. అంతేకాకుండా ఆయన కోసం రాయబడ్డ మాట ఏంటంటే ఆయన 2వ అధ్యాయం హెబ్రీ 2:9 అంటాడు, దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం ఉంచినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఆయన చూచున్నాం అంటాడు ఆయన. ఒకవేళ ఎవరు దేవదూతలు అంటే 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు హెబ్రీలో, వీరందరూ రక్షణ స్వాస్యము పొందబో వారికి పరిచారం చేటికే పంపబడిన సేవకులైన ఆత్మల కారా అంటాడు. సో దేవుని యొక్క బిడ్డలకు సేవకులకు వచ్చిన పరిశుద్ధ దేవదూతలట కంటే ఆయన తక్కువ వాడిగా చేయబడ్డాడట. ఏ దూతలైతే ఆయన మాట విని సైన్యంలో దేవుని బిడ్డలకు యుద్ధంలో సహాయం చేసావో మకాయలండి దేవదూతలు, ఎవరైతే అమ్మ మరియమ్మ దగ్గరికి వెళ్ళు, గొల్లల దగ్గరికి వెళ్ళు, యేసపు దగ్గరికి వెళ్ళని ఆయన చెప్పినప్పుడు వెళ్ళి వారికి దేవుని చిత్తాన్ని తెలియజేసేవో, అదేవిధంగా తన పరిశుద్ధ గృహంలో ఆయన పరిశుద్ధుడిని కీర్తించేవో, ఆయన చూడడానికి కూడా వెరిచేవో, ఆయన పాదాలు చూపించడానికి కూడా భయపడేవో, వాటికంటే తక్కువ వాడిగా చేయబడ్డాడట.
మానవ రక్షణ ప్రణాళికల్ని తండ్రి కుమారుడితో ఆలోచన చేస్తున్నప్పుడు, నా కుమారుడు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. ఆ పాపక్షమాపణ కలగాలంటే పరిశుద్ధుడు వెళ్ళాలి, పవిత్రుడు వెళ్ళాలి. నువ్వు వెళ్తావంటే వెళ్తాను తండ్రి గారు అన్నాడు ఆయన. కానీ ఇందులో సమస్య ఉంది. మన ఇంటిలో సేవ చేసే సేవకుల కన్నా తక్కువ వాడిగా వెళ్ళాలి నువ్వు. అంతేకాకుండా వారు ఉమ్మేస్తారు, ముఖం మీద పిడుగులు గుద్దుతారు, నువ్వు దెయ్యాలు అధిపతులు దెయ్యాలు వెళ్ళగొడతావని అవమానపరుస్తారు. వారి ప్రాంతాల నుంచి నేను తరిమేస్తారు, వారు దూషిస్తారు, అవమానపరుస్తారు, పిడిగుద్దులు కుదుతారు, ముఖం మీద ఉమ్మేస్తారు. తండ్రి నీచిత్తమే అన్నాడు, తండ్రి నీచిత్తమే అన్నాడు. తండ్రి చిత్తానికి లోబడ్డాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తండ్రి చిత్తానికి లోబడి దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో కూడా వాక్యం చెప్తుంది, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను ఖాళీ చేసుకున్నాడటమ్మా. ఒకవేళ సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం అయితే అందులో 13 లక్షల భూములు పడతాయటమ్మా. సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన కంటి కనబడే గెలాక్సీ లేదంటే మిల్కీవే లాంటివి 1.25 బిలియన్స్ ఉన్నాయట ఈ సృష్టిలో. అందుకే సొలొమోన్ రాజు అంటాడు, ప్రభువా ఆకాశ మహాకాశము నిన్ను పట్టజాలం అంటాడు. దేవుడు అంటాడు, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అంటాడు. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం నిండుకున్నాయటమ్మా. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఆయన పరిచయం చేస్తూ అంటారు, తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, భూమి కన్నా పెద్ద నక్షత్రాలు 13 లక్షల పెద్దవైన 7 నక్షత్రాలను చేతితో పట్టుకున్నవాడు ఒక పసిబాలుడిగా లోకానికి వచ్చాడు. సృష్టికర్త సృష్టిలోనికి వచ్చాడు, సృష్టికర్త సృష్టిలో భాగమయ్యాడు, సృష్టికర్త అన్నిటికంటే దీనుడుగా ఈ లోకంలో జీవించాడు. అదే క్రిస్మస్ అమ్మ. జేమ్స్ ఇర్విన్ అయినా ఒక ఆస్ట్రోనట్, ఆయన అంతరిక్ష యాత్రికుడు. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా మంది అవనస్తులు కలిపి ఒక మాట అడిగారు ఆయన్ని. ఏమడిగారంటే, అయ్యా ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మానవుడు తన జ్ఞానంతో, తన తెలివితేటలతో, తన సాంకేతిక నైపుణ్యంతో చంద్రమండలాన్ని జయించి చంద్రమండలం మీద అడుగు పెట్టాడు ఆయన 1969లో. ఒక ఆస్ట్రానమర్గా ఆయన దాన్ని గొప్ప చేసి చెప్పాడని చెప్పి ఆలోచన చేసి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మానవుడు చంద్రమండలం అడుగు పెట్టడం కాదు, అండపిండ బ్రహ్మాండమైన వాడు, ఆకాశ మహాకాశాల పట్టజాలని వాడు పసిబాలుడుగా ఈ లోకంలోకి వచ్చాడు, మానవుడిగా ఈ లోకంలో సంచారం చేశాడు, ప్రపంచం అన్నింటికన్నా అదే గొప్ప విషయం అన్నాడు ఆయన. సో మానవుడు చంద్రమండలం వెళ్ళడం కాదు, మానవుడు తక్కిన నక్షత్రాలకు వెళ్ళడం కాదు, కానీ దేవుడే 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 తన స్వరూపాన్ని తగ్గించుకొని, మహిమను తగ్గించుకొని, రిక్తుడిగా చేసుకొని ఈ లోకంలో నీతో నాతో ఉండడానికి, మనం ఆయనతో ఉండడానికి, మనం ఆయనలో ఉండడానికి, మనందరం దేవునితో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. ది బాయ్ కెన్ బికమ్ ఏ కింగ్, బట్ ది కింగ్ కెనాట్ బికమ్ ఏ బాయ్ అంటాడు. మనం చూసినట్లయితే మనం కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ పురుషులు చిన్నపిల్లలతో ఆడలే మనం బుజ్జి నాని అని. ఎందుకంటే వారితో మనం మాట్లాడాలంటే మన స్థాయి తగ్గించుకొని, అధికారం తగ్గించుకొని మనం మర్చిపోతేనే వారితో ఆడగలం. అదేవిధంగా మానవుడుగా వచ్చిన దేవుడు కూడా తన స్థితిని, తన పరిస్థితిని, పరలోకంలో ఆయన ఉన్న స్థితిని అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకొని అన్నింటిని విడిచిపెట్టేసి లోకానికి ఆయన వచ్చేసాడు. హి నెవర్ థాట్ అబౌట్ హిస్ అథారిటీ, హి నెవర్ థాట్ అబౌట్ హిస్ పవర్. మన హెబ్రీ పత్రికలు అంటాడు ఆయన కోసం చెప్తూ, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆయన సమస్తమునకు కుమారుని వారసునిగా నియమించిన, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించిన, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కదా శాశ్వతమైన నామాన్ని పొందాడంట. తన మహత్తు గల మాట చేత ప్రపంచాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన సృష్టి అంతా ఆయన నోటి మాట చేత కలిగింది. మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలిక చెప్పున ఆయన తయారు చేశాడు. ఆయన తాను తయారు చేసిన సృష్టిలోకి సృష్టికర్త ఏమీ లేనివాడిగా వచ్చాడంట. బైబిల్ చెప్తుంది, ఒకవేళ యెషయా ప్రవక్త యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ, యెషయా ప్రవక్త యేసుక్రీస్తునికి కోసం చెప్తూ,
ఆయన రాయబడ్డ మాటలు, చెప్పబడ్డ మాటలు కానీ మనం చూసినట్లు ఈ విధంగా యేసుక్రీస్తుని ఆయన పరిచయం చేస్తున్నాడు. యెషయా 53లో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడినవాడు ఆయను. వ్యసనాకాంతుడు గాను, వ్యాధిని అనిపించును గాను, మనుషులు చూడనలని వాడుగా ఉండేను. అతడు తృణీకరింపబడిన కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించనని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అదే వ్యక్తి కోసం పరమగీతాల్లో సొలొమోను గ్రంథకర్త రాస్తూ ఈ విధంగా పరిచయం చేస్తాడు. 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నువ్వు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతను గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వల్లే కృష్ణ వర్ణములు. అతని నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడిగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నము వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములుగా, సుగంధ ద్రవ్యముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవారూపక జటామాంసి వలె పరిమళించును. అతని కరములని చెప్పి ఇక సో హౌ వండర్ఫుల్లీ హి వాజ్ డిసిప్లైన్ అని 16 అధ్యాయంలో అంటాడు. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడిని పరిచయం చేసిన వాడు. సొగసైన స్వరూపమైన లేనివాడు ఈ లోకానికి వచ్చాడమ్మా. అదే నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కానీ మనం చూసుకుంటూ కానీ వెళ్తే, కలువరి శిలువలో రెండుగా చీల్చబడిన వాడు, కాలాన్ని రెండుగా చీల్చాడు ఆయన. ద్రవ పదార్థానికి లీటర్ల ప్రమాణికంగా ఉంటే, ఘన పదార్థానికి కేజీలు ప్రమాణంగా ఉంటే, కాలానికి ప్రమాణం అనేది లేని రోజుల్లో ప్రపంచం అంతా ఆలోచించి దేన్ని ప్రమాణంగా తీసుకుంటూ ఉన్నప్పుడు 10 మంది వ్యక్తులను తీసుకున్నారు వాళ్ళు. అలెగ్జాండర్ ది గ్రేట్, నెపోలియన్ బోనపార్టే, జూలియస్ సీజర్, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకున్న తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాలని ఆలోచన చేయడం ప్రారంభించారు. 10 మందిని ఆలోచన చేయడం ప్రారంభించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ విధంగా అంటాడు, అయ్యా భూలోకంలో 3 నీరు, 1 భూభాగం ఉంది. నా కత్తి దాహానికి అది చాలదు. నాకు అవకాశం ఉంటే పరలోకానికి కూడా వెళ్ళి, స్వర్గానికి కూడా వెళ్ళి దాన్ని జయిస్తాను అన్నాడు. చిన్న దోమ కుడితే మలేరియాతో చచ్చి ఊరుకున్నాడు. అదేవిధంగా నెపోలియన్ బోనపార్టీని ఒక ఆయన అడిగాడు, హౌ యూ బికమ్ ది కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే ఈ విధంగా అన్నాడు, వెన్ ది క్రౌన్ ఆఫ్ ది ఫ్రాన్స్ లే డౌన్ ఆన్ ది గ్రౌండ్ ఐ టుక్ విత్ మై సోర్డ్ అంటాడు. అయ్యా, ఫ్రాన్స్ యొక్క రాజకిరీటం భూమి మీద పడి ఉంటే నేను యుద్ధాలు చేసి నా కత్తితో దాన్ని జయించాను అంటాడు ఆయన. ఆయన చివరి దినాలని ఒక ద్వీపంలో ప్యాథటిక్ కండిషన్ గడిపి చనిపోవాల్సి వచ్చింది. జూలియస్ సీజర్ చాలా మంది, దే కిల్డ్ సో మెనీ పీపుల్, దే కాజ్ ఫర్ ది పెయిన్ ఫర్ ది అదర్ పీపుల్. అప్పుడు ఆలోచించేసి కంటిలో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ పాపం లేనివాడు, ఈ లోకంలో సంచరించిన కాలమంతా రోగులను స్వస్థపరుస్తూ, కుంటివారికి నడకిస్తూ, గుడ్డివారికి చూపిస్తూ, అనేక మంది స్వస్థపరుస్తూ, ఎంతో మర్యాదగా క్రమంగా జీవించిన యేసుక్రీస్తు జీవితాన్ని వారు కేంద్రంగా తీసుకొని కాలాన్ని రెండుగా చీల్చారు. యేసుక్రీస్తు పుట్టక ముందు క్రీస్తు పూర్వమని, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకమని. మనం ఏ రోజు ఒకవేళ మనం ఏ పని చేసినా డైరీ రాసిన వారు డేట్ వేస్తారు, ఉద్యోగానికి వచ్చిన వారు డేట్ వేస్తారు. అదేవిధంగా కరెన్సీ నోటు మీద డేట్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రామిసీ పత్రాల మీద నోటు ఉంటుంది, భూమి రిజిస్ట్రేషన్ మీద నోటు మీద డేట్ ఉంటుంది. అదేవిధంగా మన స్కూల్ సర్టిఫికేట్లో డేట్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ దినాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టిన 2024 సంవత్సరం 12వ నెల 25వ దినం. సో దిస్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది కాల్కులేటింగ్ ది డేట్. సో ప్రపంచంలో ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ ఇబ్బంది, ఏ ప్రాంతానికి చెందినవాడైనా ఒకవేళ గంటల్లో సూర్య పరిభ్రమణాన్ని బట్టి, భూభ్రమణాన్ని బట్టి ఒకవేళ గంటల్లో తేడా ఉండొచ్చు, కానీ డేట్స్లో పెద్ద తేడా ఏమీ లేదు. సో ఎవరైనా వారికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, దాన్ని ఉచ్చరించిపోయినా, ఈవెన్ దో ఉదయాన్నే మనకి టీవీలో రేడియో ప్రారంభించినప్పుడు క్రీస్తు శకం అని చెప్పి ప్రారంభిస్తారు. శక పురుషుడు, చారిత్రక పురుషుడు డిడి కౌశిక్ అనేవాడు అంటాడు, భారతదేశ పురాణాల్లో వీటిల్లో రవ్వంతైన చరిత్ర అనేది లేదు, చారిత్రక సత్యం లేదు, చారిత్రక ఆధారం లేదు అంటాడు.
యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు. యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు. అన్ని మత గ్రంథాల్లో ఆయన గురించిన ప్రస్తావన ఉంది. బబులోనియ చరిత్రలో, ఇరాక్ చరిత్రలో, ఇజ్రాయేల్ చరిత్రలో ఆయన చరిత్రకు ఆధారంగా ఇజ్రాయిల్ దినాన ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. అన్ని శత్రు దేశాల్లో ఉన్న దావీదు సెలవిచ్చినట్టుగా నా పక్కన 1000 మంది పడిన కుడి పక్కన 10,000 మందికి అపాయం నా యొద్దకు రాదని నిలబడినట్టుగా ధైర్యంగా నిలబడ్డాడు. నేను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచునని చెప్పినట్టుగా దేవుడు వాగ్దానాన్ని వారి చరిత్రలో ఏర్పాటు చేశాడు. బబులోనియ చరిత్రలో ఉంది. శోషాన కోట 127 సంస్థానాల చరిత్రలో చరిత్ర ఉంది. ఏ పుస్తకం తిరగేసిన చరిత్రలో యేసుక్రీస్తున్నాడు, చారిత్రక పురుషుడు ఆయన. అంతేకాకుండా ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన గ్రంథాలు అంటే ఏమి రాయలే, కానీ ప్రపంచంలో అనేక గ్రంథాలు ఆయన కోసం రాయబడ్డాయి. ఈ దినాన ఎవ్రీ క్రిటిక్, ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడినా, సినిమాలు చేసినా, ఇంకోటి చేసినా అది అయిపోగానే రిటైర్మెంట్లో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యానం చేస్తూ వివాదాస్పద విషయాలు ప్రస్తావిస్తూ పుస్తకాలు రాస్తున్నారు. జీసస్ క్రైస్ట్ నెవర్ రైట్ ఏ బుక్. బట్ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అనేక కోట్ల భాషల్లో ఆయన గ్రంథాలు రాయబడ్డాయి. ఆయన బోధించిన బోధలకు ఆధారంగా ఉన్న బైబిల్ని ఒక ఆయనంట 33.5 కోట్ల కొన్నాడంట ఆయన. ఎందుకై కొన్నావంటే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడయ్యా, నేను సాదృశ్యంగా కొన్నానంట. కొన్ని వేల మంది పాత నిబంధన గ్రంథాలని కొన్ని కోట్లకు విలువచ్చి కొన్నారు. అది గ్రంథం కాదు. ఒక ఆయన అంటాడు బైబిల్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ ఈక్వల్ టు ది మాస్టర్ డిగ్రీ అంటాడు ఆయన. బైబిల్ చదవడం, రాయడం, అదే విధంగా చెప్పడం వస్తేనంటాము మాస్టర్ డిగ్రీతో సమానం అంట. He was fully loaded gun which devil was fear. సాతాను భయపడే ఒకే ఒక పుస్తకం అంటమ్మా బైబిల్. ఆయన అంటే పుస్తకాలు రాయలేదని, ఆయన కోసం ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయి. క్రైస్తవ బుక్ సెంటర్లో చూస్తే ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాల పుస్తకాలు. ఆయనకి ఎబ్రి భాష వచ్చు, అప్పుడప్పుడు అరబిక్ భాష ప్రజావాడికైన భాష మాట్లాడేవాడు ఆయన. కానీ ప్రపంచంలో లిపున్న భాషలు, లిపులైన భాషల్లో ఆయన పాటలు, ఆయన మాటలు ఎన్ని రాయబడ్డాయో. ఒకవేళ గిరిజన వర్గానికి చెందిన సవర్లు కానీ, కొయ్యదోరలు కానీ, కోయ భాషలో, సవర భాషలో, లిపిలేని కొన్ని భాషల్లో ఎంతమంది పాటలు రాశారో తెలియదమ్మా. ఆయన చదువుకున్న ధర్మశాస్త్రం మాత్రమే అన్ని శాస్త్రాలకు ఆధారం అయ్యాడు. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ సౌదీ అరేబియా దేశాల్లో పెట్రోల్ ఎలా కనుగొన్నారంటే మోషేను వాళ్ళ తల్లి జమ్ముపేట చేసి కీలు పోసి పెట్టినప్పుడు కీలు ఎక్కడుందో పెట్రోల్ అక్కడ ఉంటుందంట. దాని ద్వారా కనుగొన్నారు. అదేవిధంగా అందరూ కూడా భూమిని కేంద్రంగా సోలార్ సిస్టంలో ఆలోచన చేస్తే బైబిల్ ముందే చెప్పింది. అంతేకాకుండా దేవుడు నివాసయోగ్యంగా భూమిని చేశాడు. తక్కిన గ్రహాల్లో అవి నివాసయోగ్యమైనవి కావు. బైబిల్ చెప్తుంది దేవుడు భూమిని నివాసయోగ్యంగా చేసిన నోట్లకు ఇచ్చాడంటే భూమిని దేవుడు. సో ఆయన ప్రభావం లేని, ఆయన చెప్పని బైబిల్లో లేని రాజకీయం లేదు, బైబిల్లో లేని లవ్ స్టోరీస్ లేవు, బైబిల్లో లేని ఆసక్తి పుట్టించే విషయాలు అనేకమైన ఉన్నాయి జీవ గ్రంథంలో. అంతేకాకుండా ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే దానవత్వం నిండిన లోకంలో మానవత్వాన్ని నింపాడు, రాక్షసత్వం నిండిన లోకంలో ప్రేమతత్వాన్ని నింపాడు. కనికరం మచ్చుకైనా కనబడని కఠినాత్ములు, కరుడుగట్టిన వ్యక్తులు ఉన్న లోకంలో కనికరాన్ని చూపించి నేర్పించిన కరుణామయుడు, కనికర సంపన్నుడు. పాపం తెలియనివాడు, పాపం ఎరిగినవాడు, పాపం చూడనివాడు మన కొరకు పాపిగా చేయబడ్డాడు. హబక్కూలు అంటాడు, ప్రభువా నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన వాక్యం మనకి చెప్తుంది. ఆయన సిలువకు ముందు శిష్యుల పాదాలు కడిగాడు. సిలువలో తన రక్తం చిందించి నీ పాపాన్ని నా పాపాన్ని కడిగాడు ఆయన. ఆయన సిలువకు ముందు రొట్టెను విడిచాడు. సిలువలో నీ కొరకు నా కొరకు విడవబడ్డాడు, దున్నబడ్డాడు ఆయన. ఆయన పుట్టింది 1వ శతాబ్దంలో, అన్ని శతాబ్దాలకు సరిపోయినవాడు. ఆయన పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో, అన్ని దేశాలకు చెందినవాడు. ఆయన పుట్టింది అన్ని జాతులకు సరిపోయినవాడు. అంతేకాకుండా ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నన్ను వెంబడించండి అని ధైర్యంగా చెప్పగలిగాడు. ఇదనా మనం మన పిల్లల్ని చెప్పగలుగుతున్నామా? అక్కని చూడండి, అన్నను చూడండి, సేవకుని చూడండి చెప్తున్నాం కానీ నన్ను చూడండి, నన్ను వెంబడించండి. లేదా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా పలానా సేవకుడు, పలానా మేషర్ కలిగిన మనసు మీరు కలిగి ఉందని లోకం మనం చూపించి చెప్పలేకపోతుంది. బట్ ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఆయన తన జీవితాన్ని గడిపినట్టుగా వాక్యం సెలవిస్తుంది.
అంతేకాకుండా ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆ పుట్టిన వంశము, ఉదాహరణ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వెనకతల గాంధీ లేకపోతే వారి పేరుకి విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తండ్రి కాకపోతే ఆయనకు విలువ లేదు. అదేవిధంగా ఎన్టీ రామారావు పిల్లలు కానీ వారి మనవలు కానీ, ఆ పుట్టిన వంశం ఏం చేస్తుందంటే ప్రజల్ని ఆధిక్యంలో తీసుకొస్తూ ఉంది. అదేవిధంగా స్కిల్, సచిన్ టెండూల్కర్ ఇస్ ఎ వండర్ఫుల్ బ్యాట్స్మెన్, మైకేల్ జాక్సన్ ఇస్ ఎ వండర్ఫుల్ సింగర్, బిల్ గేట్స్ ధనవంతుడు. వారి గొప్పతనాలు, వారి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే యేసుక్రీస్తుకి ఈ లోకంలో అటువంటివి ఏం లేవంటమ్మా. ఏ సింపుల్ లైఫ్. ఆయన వ్యక్తిత్వమే ప్రపంచానికి ఆయన పరిచయం చేసింది. ఆయన కొండ మీద ప్రసంగం విని ప్రజలు ఆశ్చర్యపోయారు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదేంటి కొత్త బాధలా ఉంది, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలా, ఒక మేలు రమ్మంటే రెండో మేలు రావాలా, ఆకలి దప్పుతూ ఉన్నవారు ధన్యులా, సాత్వికులు భూలోకం స్వతంత్రించుకుంటారా, సమాధానపరిచేవారు ధన్యులు, వారి భూలోకమును సమాధానపరిచేవారు వారు దేవుని పిల్లలు అవుతారా. ప్రపంచంలో మనం చూసి యేసుక్రీస్తు అన్నవాడు కానీ లేకపోతేనటమ్మా, అలెగ్జాండర్ ది గ్రేట్, నెపోలియన్ బోనపార్టే, అదేవిధంగా జూలియస్ సీజర్ లాంటి వారు ప్రపంచాన్ని నరకంలా మారిస్తే, యేసుక్రీస్తు బోధలు ఉన్న ఒక మహాత్మా గాంధీ, యేసుక్రీస్తు బోధలు విన్న నెల్సన్ మండేలా, యేసుక్రీస్తు బోధలు విన్న ఒక మార్టిన్ లూథర్, అదేవిధంగా మార్టిన్ లూథర్ జూనియర్ అని చెప్పి అమెరికా దేశంలో మానవ హక్కుల కోసం పోరాడాడు ఆయన. ఆ సాత్వికంగా భారతదేశాన్ని రక్తశక్తం కాకుండా కాపాడిందమ్మా. అహింస పరమధర్మ అని. అదేవిధంగా భారతదేశం బ్రిటిష్ వారితో యుద్ధం చేయాలంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, గన్స్ కానీ, ఆర్మీ కానీ చాలదు. సో యేసుక్రీస్తు చూపించిన అహింస మార్గానే గాంధీ మహాత్ముడు ఎన్నుకొని భారతదేశం విజయం సాధించగలిగాడు. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉంచారమ్మా ఆయన్ని. ఆఫ్రికా సూర్యుడు అంటారు ఆయన. దేవుడు ఆయన వెలిగిస్తే ప్రపంచాన్ని వెలిగించాడమ్మా. అలాగే మార్టిన్ లూథర్ జూనియర్, మార్టిన్ అని చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, కనికర కోసం, మదర్ తెరీసా, గ్రాహం స్టైన్స్, ఎంతమంది మిషనరీలు భారతదేశం వచ్చి వారి మాన దాన ప్రాణాలను, కుటుంబాన్ని త్యాగం చేస్తే భారతదేశంలో ఇది రైల్వేస్, టెలిఫోన్స్, వాట్ ఎవర్ ది టెక్నాలజీ వి డెవలప్డ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది పీపుల్. బ్రిటిష్ వారి పరిపాలనలో ఆర్థికంగా, సాంఘికంగా నష్టపోయాం. బట్ మిషనరీలు కుల మతాలతో చంపుకుంటున్న భారతదేశంలో ఒక ఆయన విధంగా అంటాడు, భారతదేశం కులం కోసం చెప్తూ, అయ్యా రాయిని చెక్కుతున్నప్పుడు అది రాయా, నేను శిల్పిని. రాయిని చెక్కుతున్నప్పుడు అది రాయా, నేను శిల్పిని. నేను నా పని పూర్తి చేసిన తర్వాత అది శిల్పము, నేను అంటరాని వాడిని. అది గుడిలో దేవుడు అయ్యాడు, నేను అంటరానివాడిగా, నేను చెక్కిన శిల్పాన్ని కూడా చూడడానికి, తాకడానికి యోగ్యం లేని వాడిగా గుడి బయట నిలిచిపోయాను అంటాడు. అంబేద్కర్ అంటాడు, ఒక వ్యక్తి వేసే ఓటుకి, ధనవంతుడు వేసే ఓటుకి, పేదవాడు వేసే ఓటుకి, వెనకబడిన వాడి ఓటుకి ఒకే విలువ ఉన్నప్పుడు ఆ మనుషులకు ఎందుకు సమానమైన విలువ భారతదేశంలో లేదంటాడు. మనుషులకు సమానమైన విలువ లేని భారతదేశంలో సమానత్వాన్ని తెచ్చారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా పడిన వారికి ఇంటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేశారు. వారికి అవసరమైతే వారి శరీరం తాకారు, ముట్టారు, స్నానం చేశారు. దేవుని దృష్టిలో మనుషులందరూ సమానమే అన్నారు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో తోసిమైన దేవుడు అయ్యా మీతో పాటు ఉన్నాడని చెప్పాను. మాకు మురళీ గారని ఒక ఆయన, వాళ్ళ తండ్రి గారేమో బ్రాహ్మణులు, తల్లి గారేమో రాజులు. వారు ఉంటున్నప్పుడు మురళీ అన్న ఆయన చదువు కోసం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడం ప్రారంభించాడు. ఆయన ఎవరో మొత్తం మీద క్రైస్తవ బిడ్డలు పరిచయం అయ్యి ఆయన దేవుణ్ణి పరిచయం చేశారు. ఆయన దేవుని నమ్ముకుని ఇంటికి వచ్చిన తర్వాత పండగల్లో వీటిలో పాల్గొనడం మానేశాడు. పూజల్లో, పురస్కారాల్లో వీటిలో పాల్గొనడం మానేశాడు. తల్లి గారు గమనిస్తూ ఉన్నారు, ఏమరా పెద్దోడ తేడాగా ఉందంటే చెప్పలేక చెప్పాడు, అమ్మ నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను. ఆమె తిట్టవలసిన తిట్లని తిట్టింది ఆమె. పలానా వాడు దేవుడు, పలానా దేవుడు, నీకు బుద్ధి బుర్ర లేదా, మన వంశం ఏంటి, మన జాతి ఏంటని. అప్పుడు ఎందుకురా నువ్వు నమ్ముకున్నావు, మన దేవుల్లో లేనిదేంటి, ఆ దేవుల్లో ఉన్నదేంటి అంటే మౌనంగా నోరు తెరిస్తూ వెళ్ళలాగా చెప్పాడు. అమ్మ సర్వమానవ సమానత్వం ఏంటో, ఆ సర్వమానవ సమానత్వం. అమ్మ చిన్నోళ్ళు ప్రార్థన చేయొచ్చు, పెద్దోళ్ళు ప్రార్థన చేయొచ్చు, ముసలోళ్ళు ప్రార్థన చేయొచ్చు, యవనస్తులు ప్రార్థన చేయొచ్చు, స్త్రీలు ప్రార్థన చేయొచ్చు,
పురుషులు ప్రార్థన చేయొచ్చు, చదువు ఉన్నవాడు ప్రార్థన చేయొచ్చు, చదువు లేనివాడు ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. చావులో ప్రార్థన చేయొచ్చు, పెళ్లిలో ప్రార్థన చేయొచ్చు, అదేవిధంగా బర్త్డేలో ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మధ్యవర్తులు అవసరం లేని దేవుడమ్మా, మధ్యవర్తులు అవసరం లేని దేవుడమ్మా. నువ్వు చేసినా వింటాడు, ఏ భాషలో చేసినా వింటాడు, ఏ భావంతో చేసినా వింటాడు. ఒకవేళ మాటలు నీ పెదవుల దాటి రాకపోయినా వినగలడు, సమాధానం ఇవ్వగలడు ఆయన. అన్న తన హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించుకుంటే పెదాలు కదులుతూ ఉన్నాయి, మాటలు బయటకు రావడం లేదు. యాజకుడు నీలియా కాదు, అర్థం కాలే. అమ్మ ఎంతసేపు మద్యం మత్తురాలే ఉంటావు, మద్యాన్ని తీసేయంటే అంటది, నా హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించుకుంటాను అంటదమ్మా. నీ హృదయంలో, నీ అంతరంగంలో ఉన్న విషయాన్ని కూడా వినగలిగిన దేవుడు ఆయన. సర్వమానం సమానత్వం కలిగిన దేవుడు ఆయన. ఒకరోజు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రం లాగిపోయారు. ఒకరోజు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. భూమి 3 సంవత్సరాలు చుక్క వర్షం లేదట. ఒక గుడ్డోడైన భర్తమయ్యి పిలిస్తే సర్వ సృష్టికర్త ఆగిపోయాడు. దావీదు కుమారుడా కరుణించవంటే తన పనులన్నీ పక్కన పెట్టేసి, అధికారులను రాజులను పక్కన పెట్టేసి సృష్టికర్త ఆగిపోయాడటమ్మా. అందుకే యోబు అంటాడు, అయ్యా రాజుల పట్ల పక్షపాతము చూపని వానితో మనం ఏం చెప్తానయ్యా నేను, ఆయనకి పక్షపాతం లేదయ్యా ఆయనకి. పేతురు అంటాడు, అయ్యా దేవుడు పక్షపాతి కాడని తెలుసుకున్నాను ఈరోజు. తన జాతి కాని అన్యజాతి వారిని, రోమా వారిని దేవుళ్ళు నడిపించుకున్నాడా, దర్శించాడా, దూతను పంపించాడా. అయ్యా పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డ చూసి అంటున్నాడు ఆయన, దేవుడు పక్షపాతి కాడు, తన ప్రతి జనములో తన భయభక్తులు గలవయ్యాడు కృప చూపే దేవుడు ఆయన. తన సన్నిధిలో చేరకూడదని ఏ మోయాబీయులను నిషేధించాడో, ఏ అమ్మోనియలను నిషేధించాడో వారిని చేర్చుకున్నాడమ్మా. వ్యభిచారంతో ఉన్న రహబు జీవితాన్ని చేర్చుకున్నాడు, మోయాబీయులను రూతుని చేర్చుకున్నాడు. ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలకు చెందిన వారు భారతదేశంలో, ప్రపంచంలో ఎన్ని జాతులు, ఎన్ని మతాలు ఉంటే ఎవరిని త్రోసివేయలేదమ్మా, అందరినీ చేర్చుకున్న దేవుడు. అంతేకాకుండా కొన్ని దేవాలయాల్లో చిన్నపిల్లలకు రానివ్వరు. కలకత్తాలో ఉన్న దేవాలయంలో చిన్నపిల్లల విగ్రహం చూసి జడుస్తారని చిన్నపిల్లలను రానివ్వరు. అదేవిధంగా కేరళలో ఉన్న దాంట్లో స్త్రీలను రానివ్వరు. కొన్ని ప్రాంతాల్లో వెనకబడిన వర్గాల వారిని రానివ్వరు. అమ్మ ఆయన దగ్గర రావడానికి దేవాలయ పరిశుద్ధ తెరను కూడా చింపేశాడమ్మా. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము బయట త్రోసివేయను అన్నాడు. కుష్ఠరోగుల ఇంటికి వెళ్ళాడు, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళాడు, పాపంలో ఉన్న వారితో మనసు విప్పి మాట్లాడాడు. సమానత్వం కలిగిన దేవుడు తను సృష్టించిన వారిలో ఎవరిని కూడా నువ్వు తక్కువోడివి, నువ్వు ఎక్కువోడివి, నువ్వు ఉన్నోడివి, నువ్వు లేనోడివి, నువ్వు పేదోడివి, ధనవంతుడిని తోసివేసేవాడు కాదమ్మా. తండ్రి మనసు అయింది, ప్రేమించగలిగే ప్రేమతత్వం అయింది. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికితే ఆ తండ్రి అదేవిధంగా వ్యక్తులు ఏ విధంగా సంతోషించారో, సమాజంలో తప్పిపోయిన వారు దొరికితే సంతోషించే దేవుడమ్మ. పరలోకంలో గొప్ప ఆనందం, పరలోకంలో గొప్ప విందటమ్మ. సర్వసమానత్వం కలిగిన దేవుడు కాబట్టేగా మన దాకా వచ్చాడు. లేదంటే మన పూర్వీకుల్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు, మన పూర్వీకుల్లో జ్ఞానవంతులు ఎవరున్నారు, భక్తులు గల వాళ్ళు ఎవరున్నారు? మన దాకా వచ్చాడంటే ఆ సర్వసమానత్వమేగా మన దగ్గర నడిపించింది ఆయన్ని. తిననేమి లేనందున వారిని కనికరపరచున్నాను మత్తయి సువార్త 15:32లో చెప్పబడిన వాక్యమే బాగా మన పేదరికం నుంచి, దరిద్రం నుంచి, ఆకలి నుంచి తప్పించింది. ఒకప్పుడు మన స్థితి ప్రతి పూట కూడా దేవుడా ఈ పూట గడిచిపోయింది, రెండో పూట ఏంటి అనుకుని ఆలోచించే పరిస్థితిగా మన నాన్నమ్మలది, అమ్మమ్మలది. మన ముందు తరంలోనే కదా కొంచెం బాగుపడడం ప్రారంభించాం. ఈ తరంలో కూడా వస్తువులు, వాహనాలు, అదేవిధంగా బిల్డింగ్స్ చూస్తున్నాం, ధనాన్ని చూస్తున్నాం, విమానంలో ఎగరగలుగుతున్నాం. ఇప్పుడిప్పుడేగా మన పిల్లలు డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులు చదవగలుగుతున్నారు. ఆయన కృపగా నడిపించింది, ఆయన కృపగా పాపం నుంచి విడిపించింది. త్రాగుబోతులు, తిరుగుబోతులు మన తాతలు, తండ్రులు ఒకప్పుడు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, సమాజంలో గుర్తింపు, గౌరవం లేని వారుగా ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, పాపం నుంచి దేవుడేగా విడిపించాడు మనల్ని. మన తాత తండ్రులు సినిమా హాల్లో, తక్కిన నాటకాల్లో ఉంటుంటే ఈ దినాన మన పిల్లలు సినిమా హాల్కి వెళ్లకుండా, చూడకుండా పెంచగలిగే కృపనిచ్చింది ఆయనేగా. సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి భక్తిలో పెరిగిన మన కుటుంబాల దినాన దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఉదయకాలం లేచి దేవుని స్తుతించి గణపరిచి ప్రేరేపించగలిగితే, మన బిడ్డలు దేవుని ఆరాధిస్తూ ఉంటే, మన బిడ్డలు సాక్షులుగా ఉంటుంటే, మన బిడ్డలు వాక్యం చెప్తుంటే ఆ దేవుని కృపగా స్థాయికి మనం తీసుకొని వచ్చింది. కృపా కనికర సంపన్నుడు
సర్వసమానత్వం కలిగిన దేవుడు, సర్వసమానత్వం కలిగిన దేవుడు. పెంట కుప్పల నుండి దరిద్రం లేవనెత్తి అధికారులతో కూర్చొని పెట్టిన వాడు ఆయన కాడ. మన ఉద్యోగ స్థలాల్లో, సమాజంలో గుర్తింపు గౌరవంగా కలిగి ఉన్నామంటే ఆ గుర్తింపు గౌరవం మందా? ఆయన కృప కాదు మనం హెచ్చించింది, ఆయన కృప కాదు మనం నడిపించింది, ఆయన కృప కాదు ఇప్పుడు మనం ఉన్న స్థితిని. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. మనం ఒకవేళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అధికారులుగా దినాన ఉన్నామంటే ఆయన కృప కాదా? ఆయన శక్తి కాదా? ఒక పెద్ద టెన్నిస్ ప్లేయర్, ఆ టెన్నిస్ ప్లేయరు తర్వాత ఆయన క్యాన్సర్తో చనిపోవాల్సి వచ్చినప్పుడు అడుగుతారు ఆయన, అయ్యా నీ జీవితంలో రిగ్రెట్స్ ఏమి లేవా, నీ జీవితంలో బాధ లేదా, ఇలా చనిపోతున్నావు అంటే ఆయన చెప్పుకొస్తాడు, అయ్యా కొన్ని లక్షల మంది ఈ లోకంలో ఉన్నారు, ఆ లక్షల మందిలో కొంతమంది టెన్నిస్ నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ టెన్నిస్ నేర్చుకున్న వారిలో కొంతమంది వారు డిస్ట్రిక్ట్ లెవెల్ దాటారు, కొంతమంది స్టేట్ లెవెల్ దాటారు, కొంతమంది వింబుల్డాన్కి వచ్చారు. ఆ వింబుల్డాన్కి వచ్చిన వారిలో 4 సెమీస్కి వెళ్ళారు, 2 ఫైనల్స్కి వెళ్ళారు. ఆ ఫైనల్ ఒక్కను మాత్రం గెలిచాను. అల్సిషేది ఆయన పేరు. ఆ రోజు అడగలేదు నేను, ప్రభువా ఎందుకు నన్ను ఎలా చేశావని. సో ఈ దినాన్ని అడిగే హక్కు నాకు లేదు. ఆయన చిత్తంలో నా జీవితం ఎలా ఉంటే అలాగ నేను సాగిపోతాను అన్నాడు. మనం ఏమై ఉన్నాం అది దేవుని కృప కాదా? మాది పురుషోత్తపురం, విశాఖపట్నంలో పురుషోత్తపురం, ఈ సుజాత నగర్ మధ్యలో ఉండేది. ఇప్పుడు మహాపట్నం అయిపోయింది. అప్పుడు పల్లెటూరు, ఎక్కువ యాదవ కులానికి చెందిన వారు ఎక్కువ మంది ఉండేవారు. సో మా ఇళ్లలో ఎక్కడైనా సరే కార్యక్రమం జరిగితే పిలిచేవారు మమ్మల్ని. అప్పుడు చిన్న వయసు మాది. ఈ తప్పిడి గుళ్ళని వాళ్ళ స్పెషలిస్టులలో. సో ఎక్కడ ఇంట్లో కార్యక్రమం జరిగిన పిలిస్తే మేము గొప్పకి మేము అన్నదమ్ములు కలిసి తప్పిడి గుళ్ళు డాన్స్ చేసేవారు. అదేవిధంగా మీ ఊర్లో తాటి ముంజలు దొరుకుతాయా, మీ ఊర్లో పలానా దొరికితే మాకు తెండి అని చెప్పి అంటూ ఉండేవారు. అటువంటిది మన దినాన ఆంధ్ర క్రైస్త భీమిలి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పగల కృప దేవుడు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఏ నవ్వులాటకో లేకపోతే దేనికో పిలిచిన వారి దినాన దేవుని వాక్యాన్ని పిలవగల కృప ఎలా వచ్చిందంటే, ఉపవాసం చేశామా, పాపం లేకుండా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆశపడ్డామా, యజ్ఞాలు చేశామా, యాగాలు చేశామా, పుణ్యం చేశామా, ఆయన కృప కాదు కదా, ఆయన కృపే కదా ఈ దినాన ఈ స్థాయికి ఈ పరిస్థితి తెచ్చింది. మన జీవితాలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయగలిగితే ఈ స్థితిలో ఉండడానికి మనం యోగ్యులమా, ఈ స్థితిలో ఉండడానికి మనం శక్తి కలిగిన వారు అంటే కేవలం దేవుని కృపే, దేవుని కనికరమే, దేవుని యొక్క ప్రేమే. అంతకు మించి మనలో ఏం లేదు. అదే వీ హ్యావ్ నథింగ్ టు బూస్ట్ అవర్ సెల్ఫ్. దేవుని కృపే నడిపించింది, దేవుని కృపే విడిపించింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కానీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే గొప్ప మాదిరికరమైన జీవితం. ఆయన ఎందుకు నన్ను వెంబడించండి అన్నాడంటే, మనం చెప్పుకున్నట్టుగా మా తాతల సమయంలో మామిడి పళ్ళు ముగ్గితే తినేవారు. మా సమయంలో మామిడి పళ్ళు, దోరగొన్న మామిడి పళ్ళు పూకారం పోసి ఇంటర్వెల్ అమ్మేవారు. ఈ మధ్యకాలంలో పచ్చ పిందెలు, రూపం ఉండదు, సొగసు ఉండదు, పొగరు ఉండదు, వగరు ఉండదు, ఏం ఉండదు దానికి. మాకు నేను నివసిస్తున్న విజయనగరంలో రామభద్రాపురంలో 50-60 సంవత్సరాల వయసున్న వ్యక్తి 6 నెలలున్న పసిపిల్లను రేపు చేశాడు. తాత వయసు అయిన వాడు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నెలల పిల్లలను కూడా వదలని భారతదేశంలో ఉన్నామా? దానికి సొగసు ఉండదు, రూపం ఉండదు, ఏముండదు. అటువంటి దౌర్భాగ్యమైన భారతదేశంలో ఉన్నాం. ఒక నిర్భయ కేసులో చూసినట్లయితే బస్సులో పిల్లల్ని తీసుకెళ్లి రేపు చేశారు. దిశ ప్రియాంక రెడ్డి అనే పాపని ఒక టోల్గేట్ దగ్గర బండి పార్క్ చేస్తే రేప్ చేసి కాల్చి చంపేశారు. ఈ మధ్య కాలంలో ఇంకా పచ్చిగానే ఉంది. కలకత్తాలో ఒక మెడికో పీజీ చేస్తున్న సెకండ్ ఇయర్లో ఉన్న పాపని హాస్పిటల్లో రేప్ చేసి చంపేశారు. కళ్ళు నుంచి రక్తం వస్తుంది, ఎముకలు ఇరిగిపోయాయి. దౌర్భాగ్యులు చీరను చూస్తే ఎదురెత్తిపోయే వ్యక్తులు ఉన్నారు. పసిపిల్లని లేదు, పచ్చి బాలింతనం లేదు, పండు ముసల్దని లేదు. కరోనా పేషెంట్ని వ్యాన్లో తీసుకెళ్తున్న వాడు రేప్ చేశాడు. కరోనా పేషెంట్ని వార్డుపై రేప్ చేశాడు. అటువంటి దౌర్భాగ్యం ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు విలువలు లేని లోకంలో విలువలతో బతికాడమ్మా. విలువల కోసం బతికాడు, విలువలు పెంచాలని బతికాడు. మన విలువలతో బతకమని అడిగాడు ఆయన. ఒక వ్యభిచారిని చూసి అంటాడు, అమ్మ వాడు నీకేమీ చేయలేదా, నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపం, నేను కూడా ఏం చేయను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకమన్నాడు. ఒక భక్తుడు పాట రాస్తూ అంటాడు, అమ్మ అని పిలిచావు ప్రభువా, అది ఎవ్వరు పిలవని అప్పటి వరకు రకరకాల పేర్లు,
ఈ వ్యభిచారులకి చిలకను రకరకాల పేర్లు పెట్టుకొని పిలుస్తుంటారు, అయితే విమర్శిస్తూ పిలుస్తుంటారు. ఆమె జీవితంలో మొట్టమొదట వింది ఆ పిలుపు, అమ్మా అని. అమ్మ అని పిలిచావు ప్రభువా, రాళ్ళ చేత తరంపడ్డాను నేను, మనుషుల చేత వెలివేయబడ్డాను, నీ పాదాల చెంతకు వస్తే ప్రభువా నాకు అడ్డుగా నిలిచి ప్రభువా నాకు కాపాడావా. అదేవిధంగా 6 పిరమిట్లు ఉన్నామని అంటాడు. అమ్మ దేవుని ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నప్పుడు సమరస్థితి గుండె కరిగిపోయింది. తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి పరిగెత్తుకుని తీసుకొచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడరండి అంది. జీసస్ క్రైస్ట్ డీల్ ది సిన్నర్స్ విత్ ఎ గ్రేట్ డిగ్నిటీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం మనం, డిగ్నిటీ ఆఫ్ హ్యూమానిటీ అంటాం. యేసుక్రీస్తు తన ఎద్దకు వచ్చిన పాపుల్ని ఎవరిని కూడా భాషలో కానీ, ఆ ట్రీట్మెంట్లో కానీ, వారిని రిసీవ్ చేసుకునే విధానంలో కానీ ఎక్కడ మా స్కూల్లో ఏమవుతుందంటే, చదివే పిల్లడు తప్పు చేసి క్షమించడానికి ఇష్టపడతాం, చదవని వాడు ఏం చేస్తాం 2 ఎక్స్ట్రా బాగుతాం అండి. యేసుక్రీస్తులా ఈ డీల్ ఎవ్రీ వన్ విత్ ఈక్వాలిటీ. వాట్ ఏ డిగ్నిటీ. అమ్మా వారు నీకేమీ చేయలేదా, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డా, నీ పరిపెత్తుకొని నువ్వు అన్నాడు. కుమారి నీ విశ్వాసం స్వస్థపరిచిన విశ్వాసం కలదాని వైపు పొమ్మంటాడు. తనకంట పెద్దవారిని అమ్మాని పిలిచాడు, తనకంట చిన్నవారిని కుమార్తె అని పిలిచాడు, తనకంట చిన్నవారిని కుమారుడు అని పిలిచాడు. స్త్రీలను గౌరవించిన వాడు అని అంటాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీ హృదయంలో వ్యభిచారం చేసినట్టే నైతిక విలువలు పెంచాడు. అంటే ఒక స్త్రీని కానీ, పిల్లల్ని కానీ, ఆడపిల్లని కానీ అసలు నువ్వు కామంతో చూడకూడదు అని చెప్పి సమాజానికి హెచ్చరించాడు. ఉన్నతమైన విలువలు తెప్పించాడు ఆయన. అంతేకాకుండా తన పుట్టుక మరియమ్మకు తెలిసింది, ఆయన పునరుద్ధానం మగ్దలేని మరియకి తెలియజేశాడు. అని చనిపోతున్న కాలంలో కూడా పంచగాయాలు రక్తం కారుతుంటే, దాహం వేస్తూ ఉంటే, శత్రువులు ఆయన హింసిస్తూ ఉంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా కుమారుడు ఇదిగో నీ తల్లి అని చనిపోతున్న సమయంలో తల్లిని ప్రేమించిన కుమారుడు. తండ్రి చనిపోతే తల్లిని తన అన్నదమ్ముల్ని పోషించిన కుమారుడు. అంతేకాకుండా మత్తయి సువార్త ఈ లోకసువార్త రాయబడి ఉంది, ఆయన నజరేతునికి వెళ్ళి వారు లోబడి ఉన్న కుమారుడు. ఏరమ్మ అటువంటి కుమారులు దినానా, ఏరటువంటి కుమారులు దినానా మన పిల్లలు మన మాట వింటున్నారా? మన పిల్లలు టీచర్ల మాట వింటున్నారు. ఒకప్పుడు పిల్లలు పెద్దోళ్ళని అదేవిధంగా టీచర్ని చూస్తే భయపడేవారు. ఏది ఇదైనా పిల్లల్ని చూసి పెద్దోళ్ళు భయపడుతున్న పరిస్థితులు. ప్రేమలని, మొబైల్ అని, ఇంకోటని మనకి ఇష్టం లేకపోయినా భయానికి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో పిల్లలు నెట్టేస్తున్నారే. యేసుక్రీస్తు లాంటి కుమారులు లేరు, యేసుక్రీస్తు అంటే పెద్ద కొడుకు లేరు, యేసుక్రీస్తు లాంటి అమ్మ చెప్పిన మాట విని ఆ కానాను వివాహంలో కార్యం చేసిన యేసు, అమ్మ నా సమయం ఇంకా రాలేదని తల్లితో మాట్లాడగలిగే సంస్కారవంతులేరు. తల్లిదండ్రులతో అదే భాష మాట్లాడుతున్నాము. ఏ తల్లి అయితే మనకు మాటలు నేర్పిందో తల్లి తొలుగురు అంటాం. ఆ తొలుగురు అమ్మ నువ్వు నోరు మూసుకొని నీకేమీ తెలియదు అన్న పరిస్థితి, నాన్న నీకేం తెలియదు ఊరుకునే పరిస్థితి. లోబడి ఉన్నాడంటారా? అటువంటి కుమారులు భారతదేశంకి అవసరంరా? పరలోకపు తండ్రిని కూడా, తండ్రి నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చును గాక, దాన్ని పంపిన వాని చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమై ఉందని తండ్రి మాటను ఆహారంగా భావించిన వాడు యోబు అంటాడు, నా స్వభావం కంటే నీ మాటలు నేను హెచ్చుగా ఇచ్చించాను అంటాడు ఆయన. యేసుక్రీస్తు తల్లిదండ్రులు లోబడినవాడు. అంతేకాకుండా శిష్యుని ప్రేమించిన వాడమ్మ. ఎంత ప్రేమించాడంటే వారి పాదాలు కరిగేటంతగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తనకంట గొప్ప అధికారాన్ని వారికి ఇచ్చాడు ఆయన. పేతురు నడిచి వెళ్తుంటే నీడపడితే రోగులు స్వస్థత పొందారంటమ్మా. పేతురు గద్దిస్తే జీవంతో ఉన్నవారు చనిపోయారు, అన్నయ్య చెప్పారు చనిపోయారంటమ్మా. పేతురు మాట్లాడితే తబిత అన్నవాడు లేచి కూర్చుందంటమ్మా. ఈరోజు క్రైస్తవ్యంలో ఆ గురు శిష్యుల బంధం ఉందమ్మా. ఒక మెకానిక్ అందరు మెకానిక్ పనిచేసిన వాడు 5 సంవత్సరాలు పనిచేస్తే 10 రెంచీలు ఇచ్చి రేపు నువ్వు షాప్ పెట్టుకోరా అంటున్నాడు. అదేవిధంగా ఒక షాపులో వంటవాడిగా పనిచేస్తే 10 గిన్నెలు ఇచ్చేవరే నువ్వు వేరే షాప్ పెట్టుకోరా అంటున్నాడు. తమ దగ్గర శిష్యరికం చేసిన సేవకులు ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు? తన దగ్గర పనిచేసిన వారిని క్రైస్తవ కుటుంబాలు ఎంతమందిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు యోహాను కలిసి పనిచేశారమ్మా. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అంటాడు ఆయన. ఆయన అంటాడు, ఆయన చెప్పుల వారు ఇవ్వడానికి యోగ్యుని కానీ నేను అంటాడు, స్త్రీల కన్ని వారు యోహాను కంటే గొప్పవాడు లేడంటాడు. ఏదో బంధుత్వం. పిరికివాడైన పేతురుని ప్రేమించాడు, అవిశ్వాసాన్ని తోమాను ప్రేమించాడు. వారి అవిశ్వాసంలో వారు ఏ స్థితిలో వస్తే ఆ స్థితిలో ప్రేమించారు, ఆ స్థితిలో ప్రేమించాడమ్మా. వారు స్థిరపడే వరకు, వారు బాగుపడే వరకు అండగా దండగా ఉన్నాడు రా.
ఎక్కడని ఇప్పుడు చూసినట్లయితే పాస్టర్ గారు బైబిల్ పట్టుకోవడానికి బ్యాగ్ పట్టుకోవడానికి మనిషి ఒకరు ఉంటే ఆ యేసుక్రీస్తు వద్దని వారు తిబిరియా సముద్రాన్ని చేపలు పడడానికి వెళ్తే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కట్టమ్మా రొట్టెని ఏర్పాటు చేసి చేపలు కాల్చి ఆహారం పంచిన గురువు యేసుక్రీస్తు అంటే గురువు ఎక్కడ దొరుకుతాడు నీకు? శిష్యుల లోపాలను గుండెలో దోసుకొని వారు స్థిరపడే వరకు ప్రేమించిన వాడు ఎక్కడ దొరుకుతాడు? అటువంటి గురువులు ఉన్నారు ఈ లోకంలో. ఎక్కువ ఈ రీసెర్చ్ స్కాలర్స్ లో చూసినట్లయితే వయసు మళ్ళీ రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తూ ఉన్నారో, వక్రమైన మాటలు. మాకేమీ లేవా? దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న భారతదేశానికి, దౌర్భాగ్యపడిన పరిస్థితులకి యేసుక్రీస్తులా ఒక ఆడదానిలో అమ్మను చూడగలిగేవాడు, చెల్లిని చూడగలిగేవాడు, కూతురిని చూడగలిగేవాడు కావాలమ్మా ఈ లోకానికి. ఆయన బోధలు కావాలరా? యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటే ఎందుకు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు? మహాత్మా గాంధీ కోరిక ఏంటంటే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే భారత నిజమైన స్వతంత్రం అన్నాడు ఆయన. ఆ ఆడపిల్ల అర్ధరాత్రి కాదు కదా, హైదరాబాద్ లో 6 గంటలకి తన ఉద్యోగం చేసుకుని వస్తే వ్యాన్ లో వేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారమ్మా. ఓ బస్ స్టాప్ లో ఉంటే, రైల్వే స్టేషన్ లో ఉంటే ఒక ఆయన చెప్తూ అంటాడు, ఆడపిల్ల కడుపులో ఉందని తెలిస్తే కడుపులో చంపేస్తున్నారు. ఆడపిల్ల చదువుకోవడానికి కాలేజీకి వెళ్తే ప్రేమించమని చంపేస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తే కట్నం దేమని కాల్చి చంపేస్తున్నారు. ఆడపిల్లకున్న ఆస్తి పిల్లల పేరు మీద పెడితే నట్టి రోడ్లో వదిలేసి వెళ్ళిపోతున్నారమ్మా. అనాథాశ్రమాలు ఎందుకు పెరిగాయి? ఇప్పుడు అనాథాశ్రమంలో ఉన్న వారికి పిల్లలు లేరా? బంధువులు చుట్టాలు ఎవరు లేరా? ఒకప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు కోర్టులు పెరిగాయి? ఎందుకు పోలీస్ స్టేషన్లు పెరిగాయి? తులం బంగారం కోసం తన్నుకుంటున్న అక్క చెల్లెళ్ళు, గజం తలం కోసం తన్నుకుంటున్న అన్నదమ్ములు, ఒక పచ్చనోడు కోసం శత్రులుగా మారిపోతున్న స్నేహితులు. తనకున్నదంతా ఇతరులు పనిచేసిన యేసుక్రీస్తు అంటే వారు ఎవరున్నారమ్మా? యోహాను సువార్త 19:34 రాయబడ్డ మాట ఏంటంటే ఆయన బల్యముతో పొడవగా రక్తమును నీళ్ళను కారణం. ఆఖరి రక్త పొట్టు కూడా తన కోసం ఉంచుకోకుండా అన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడమ్మా. తన మహిమని ఇచ్చేశాడు, తన ఘనతని ఇచ్చేశాడు. అవమానాలు ఆయన పొంది బహుమతులు మనకిచ్చాడు. అవమానాలు ఆయన పొంది సన్మానాలు మనకిచ్చాడు. ఆయన ఆకలితో ఉన్నాడు, మన ఆకలి తీర్చాడు. ఆయన ఆకలికి తిండి లేక వేదన పడ్డాడు, మన తిండి ఎక్కువైపోయి చచ్చిపోతున్న పరిస్థితిలో ఉన్నాం. అమ్మ మన ఈ దినాన్ని అనేక మంది ఆహ్వానించి సన్మానిస్తున్నారు. వీఆర్ డూయింగ్ ది ఇన్వైటెడ్ గాస్పల్. యేసుక్రీస్తుని ఒక్కరు పిలవలే. చచ్చిపోతే పిలిచారు చావుకి. ఒక ఆయూరు, ఒక మరియ మాటలు. నాయని విధవరాలు కుమారుడి చావుకి పిలవకపోయినా వెళ్ళాడు కనికర సంపన్నుడు ఆయన. బైబిల్ చెప్తుంది మత్తయిలో, వారు చెదిరిపోయిన గొర్రెల వలె కాపరు లేని గొర్రెలు ఉన్నారు, కనికరపడి అనేక మంది బాగు చేశాడట. తినయేమి లేనందో కనికరపడి వారికి ఆహారం ఇచ్చాడట. ఏది ఆ కనికరం తిన్నాను భారతదేశంలో? మన పని వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా మనం తినలేనిది 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తున్నాం. వేడిది ఎంతమంది ఇస్తున్నారు? మన పనికిరాని దాన్ని ఇస్తుంటే అమ్మ ఇస్తే శాస్త్రమైంది. వాళ్ళ బైబిల్లో మంచి మాట ఉంది, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలటమ్మ. మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, రుచి అయింది ఒక్కలే తినకూడదని చెప్పి. వాట్ ఎవర్ ది టేస్ట్ఫుల్ యూ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్. యేసుక్రీస్తులో కలిగిన శాస్త్రమైన ప్రతిదాన్ని ఇతరులతో పంచుకున్నాడమ్మా. శిష్యుల్ని ఎంత హెచ్చించాడమ్మా, శిష్యులు ఎంత హెచ్చించాడరా? భారతదేశ చరిత్రలో తను ప్రేమించిన శిష్యుని కన్నా ఇంకోటి ఎక్కువ కాదని ఒక గురువు అంట యాకలిబిడి పట్టణం వెళ్ళి అడిగాడటమ్మా. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని శిష్యుల కొరకు ఇచ్చేసాడరా. అటువంటి గురువు లేరు ఇది నాన్న, అటువంటి గురువు లేరు. పాల్ దినకరన్ గారిని ఒకరోజు ఒక ఆయన అడిగాడట, పాల్ దినకరన్ గారు మీరు తండ్రిలాగా మీరు మంచి వాక్యం చెప్తారు, మీ తండ్రిలాగా మంచి ఆరాధన చేస్తారు, మీ తండ్రిలాగా అనేక సంస్థలు అనేక యూనివర్సిటీస్ మీరు ఏర్పాటు చేశారు, మీ తండ్రికి అదేవిధంగా మీకు ఏమైనా తేడా గుర్తించగలరంటే ఒక మాట చెప్పాడు ఆయన. అయ్యా నా తండ్రి ప్రజలను హృదయంలో మోసేవాడయ్యా. ఆయనకి వ్యాధులు ఉండేవి. అయ్యా నాకు వ్యాధి ఉందని ప్రార్థన చేయమంటే ఆ వ్యాధి అనుభవించాడు కాబట్టి తనకే వ్యాధి ఉన్నట్టుగా ప్రార్థన చేసేవాడు. అదేవిధంగా మా చెల్లి చనిపోయింది, ఏంజిలినా చచ్చిపోతే, ఎవరైనా పిల్లలు కానీ చనిపోతే తన కూతురు చనిపోయిందని వారి స్థానంలో ఉండి ఏడ్చి ప్రార్థన చేసేవాడయ్యా. నేను అలా చేయలేకపోతున్నాను. నేను ఏదో నా మాటలు పెదవుల నుంచి వస్తున్నాయి కానీ హృదయం నుంచి రావడంలే. ఆయన ప్రజలను హృదయంలో మోసేవాడు. యేసుక్రీస్తు ప్రజలను హృదయంలో మోసాడమ్మా. యేసు కన్నీళ్లు విడిచాను. మరియమాతలు ఏడుస్తుంటే, అయ్యా మా అమ్మ చనిపోయింది, నాకు మా తమ్ముడి ఆధారంగా బ్రతికామయ్యా అంటే యేసు కన్నీళ్లు విడిచాడట.
యేసు కన్నీళ్ళు విడిచాడటమ్మా. కనుక జీసస్ మూవ్డ్ విత్ ది కంపాషన్, ఇంగ్లీష్ లో వండర్ఫుల్ గా రాయబడి ఉంటది. జీసస్ మూవ్డ్ విత్ ది కంపాషన్. ఆయన కనికరంతో కదిలిపోయాడమ్మా, కదిలిపోయాడురా. ఆ కనికరంలోనే కదా మన కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ కనికరంలో కదా మన కుటుంబాలు హెచ్చించబడ్డాయి. ఆ కనికరంలో కదా ఈ దినాన్ని ఉన్న స్థితిలో మనం ఉండగలిగాము. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హ్యావ్. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరము నిలిచినది అంటాడు ఆయన. అంతేకాకుండా వాక్యం చెప్తుంది, ఆయన దయగల మాటకు ప్రజలు ఆశ్చర్యపోయారటమ్మా. ప్రభువా నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఒకవేళ సమరస్తిని గద్దిస్తే ఆమె తన పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధికి రాగలదమ్మా. గద్దిస్తే ఆయన రాగలడం. ఈ హ్యాండిల్ ఎవ్రీ విత్ ఏ జెంటిల్నెస్, డిగ్నిటీగా, ఎంతో ప్రేమగా, ఎంతో కనికరం కలిగి, వారికి సౌఖ్యంగా, వారి సుఖంగా, వారి ఇబ్బంది పడకుండా వాడు హ్యాండిల్ చేయబట్టే అందరూ జీవితాన్ని మార్చుకుని దినాన్ని రాగలిగామమ్మా. దినం దేవుని సందులో ఎవరైతే ఉన్నామో, ఒక ఆయన అంటాడు, ఎవ్రీ సెయింట్ హ్యావ్ ఏ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యావ్ ఏ ఫ్యూచర్. అమ్మ ఆ లెక్కలోనే మనం రక్షించబడ్డాం. ఆ లెక్కలోనే దేవుని సేవలో మన ముందు ఆ కొనసాగల కృపదేవుడు మనకి అనుగ్రహించాడమ్మా. ఒకవేళ ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసుకెళ్ళినట్లయితే, అందుకే ఎన్ని రోగాలు అయితే ఈ లోకంలో ఉన్నాయో, సుమారుగా 20 డిపార్ట్మెంట్స్ ఉన్న మెడికల్లో, అన్ని రోగాలతో ఉన్న వారిని ఒక నోటి మాట చేత రక్షించాడమ్మా. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది, ఆయన తాకిల్లో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన యొక్క వాక్కులో స్వస్థత ఉందమ్మా. వాక్కు నంపి అనేక మందిని బాగు చేశాడు. డాక్టర్ మీకు పిల్లలు పుట్టరు, పిల్లల్ని పెంచుకోండి అంటే మరి పిల్లల్ని ఇచ్చాడు. అదేవిధంగా ఎవరైతే ఈ జబ్బు మీకు వచ్చింది బతకరంటే అటువంటి క్యాన్సర్ పేషెంట్లు బతికించాడు. అనేక రకాలు, కరోనాలో అనేక మందిని, ఎంతమందిని కాపాడుకొచ్చాడు ఆయన. మన ప్రధాన యాజకుడు మన బలహీనతమైన సమాన అనుభవం లేనివాడు కాడు, కానీ అన్ని విషయంలో మన మీద శోధింపబడినను పాపం లేనివాడిగా ఉన్నాడమ్మా. ఆకలి ఎరిగిన దేవుడు, కన్నీరు ఎరిగిన దేవుడు, శ్రమ ఎరిగిన దేవుడు, పేదరికం ఎరిగిన దేవుడు ఆయన. పుట్టినప్పుడు సత్రం లేదు ఆయనకి, పెట్టడానికి ఉయ్యాల లేదు, పశువులు తొట్టి తప్ప. ఆయన్ని తల్లిదండ్రులు యెరూషలేములో అర్పించడానికి ఒలిపిల్ల లేదు, కేవలం గువ్వల వాడిని ఏర్పాటు చేశారు. తలవాల్చుకున్న నీడ లేదు ఆయన, వేసుకోవడానికి వస్త్రం లేదు ఆయన. ఏం పేదరికం చూశాడమ్మా. అందుకే అనేక మంది ధనవంతులు కాదు కానీ పేదలు చాలా మందిని ఆయన ఆకర్షించుకున్నాడు. వారి దినాన ఆస్తికర్తలుగా దేవుడు చేశాడు ఆయన. ఆయన అర్చకులు పన్ను కట్టడానికి లేని పేదరికం అనిపించాడమ్మా. అయ్యా పేతురుని వెళ్ళి సముద్రంలో గ్యాలం ఒక చేప వస్తుంది, అందులో ఒక షెకిల్ ఉంటుంది, అన్నిటికన్నా తక్కువ షెకిల్ అదేనట్టమ్మా, కాయిన్ అదేనట్టు. ఆ టైంలో నీకర షెకిల్ నాకర కట్టమన్నాడు. అనేక వందల మంది పరిగెట్టి వాక్యానికి వచ్చారు. ఆయనకి ఆహారం పెట్టడానికి ఇన్నూరు ధ్యానాలు ఆయన దగ్గర లేవటం. ఇదేనా ఏటీఎంలు, పేటీఎంలు, మనం ఫోన్ చేస్తే 1,00,000 అరువు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఫోన్ చేస్తే మనం చూసి అప్పు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి మనకి. కుమార్తె, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన తెలుసుకున్న గొప్పతనాన్ని అనేక రుచి అయిన వస్తువు అంటే తినే వస్తువు అని కాదు, రుచి అయిన దేవుడు, జీవితాలు మార్చే దేవుడు, పేదరికాన్ని తొలగించే దేవుడు, రోగాలను తీర్చే దేవుడు, అవమానాలను భరించే దేవుడు, పరాజయం నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. యేసుక్రీస్తు యేసుక్రీస్తుని బరబ్బాని పక్కన పెడితే యేసుక్రీస్తుని ఎవరు ఒక్కలైన కూడా ఎన్నుకోలేదటమ్మా, ఎన్నికరించారట్రా. ఆయన ఎన్నిక లేని వాడిగా మనం చూసాం, ఎన్నికరించిన వాడిగా ఆయన చూసాం మనం. ఒక బందిపోటు దొంగకి విడుదల చేయండి బైబిల్ చెప్తుంది, వారి కేకలే గెలిచాయటమ్మా. ముఖం మీద ముద్దు పెడితే చిన్నపిల్లలు చూసేస్తాడరా. 33 సంవత్సరాలు యవనస్తుడి మీద ముఖం వేస్తే మౌనంగా ఉండిపోయేటట్టమ్మా, నోరు తెరవలేదా ప్రేమ. యూదుల రాజు నువ్వేనా అంటే నేను కాదంటే ఆయనకి మరణం లేదు, నీకు నాకు రక్షణ లేదు. ఆ ప్రేమ మౌనంగా ఉండిపోయిందమ్మా. నా కుమారుడు, ఆ ప్రేమను అర్థం చేసుకుందామా క్రిస్మస్ సీజన్లో? నీకు నాకు అర్థమైతేగా ఆ ప్రేమను ఇతరులతో పంచుకునేది. అపొస్తలుడైన పౌలుకి అర్థమైందమ్మా, నా స్థానంలో నా కొరకు చనిపోయాడు ఆయన. అయ్యా ఆయన కోసం చనిపోయిన పర్లేదు, బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు. నా బ్రతుకు మూలంగా కానీ నా చావు మూలంగా కానీ క్రీస్తు ప్రకటించబడాలి, అంతమించి సంతోషం నాకు లేదంటాడు. మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేది లేదా, యెరూషలేములో ఆయన కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఈ సువార్తను, ఆయన ప్రేమను పంచడంలో నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైన దానిగా ఎంచుకోవడం లేదంటాడు ఆయన.
యేసుక్రీస్తు ప్రేమ కలిగి వ్యాఖ్యలు పడి దెయ్యంతో ఉన్న వారిని కూతురు దెయ్యం పడిన వ్యక్తిని విడిపించడం తెలుసు ఆయనకి. తన్ని జైల్లో వేస్తారని ఆయనకు తెలుసు. ఆ విగ్రహాల కోసం జోలికి వెళ్తే తని జైల్లో పెడతారని. పరితాపం తట్టుకోలేకపోయాడమ్మా విగ్రహాలను చూసి. ఆ పిల్లని చూసి వ్యాఖ్యలు పడ్డాడమ్మా. అదేవిధంగా మరుసటి రోజు వెళ్తానని తెలిసి విస్తరించి మాట్లాడాడట్రా. అపోస్తలుడైన పౌలుకి అర్థమైన ప్రేమ నీకు నాకు ఎందుకు అర్థం కావడం లేదు? ఆయనకి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఇల్లు ఉందా, వాహనాలు ఉన్నాయా, వస్తువులు ఉన్నాయా, సన్మానాలు ఉన్నాయా, బహుమానాలు ఉన్నాయా, ఏమున్నాయమ్మా ఆయనకి? ఆయనకి ఎలా అర్థమయ్యాడు? మనకి ఎందుకు? మనకి మన కుటుంబాల దేవుడు అర్థం కాలేదు అని దెబ్బలు కాసినప్పుడు తిట్టారట. నీకు సిగ్గు లజ్జ లేదా, మొన్నకే దెబ్బలు కాసావంటే అని అంటున్నాడు ఆయన. అయ్యా, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అయ్యా. నా స్థానంలో నా కోసం చనిపోయిన యేసుక్రీస్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నా జీవితంగా నా శరీరంగా ఎందుకు వ్యర్థంగా అందిది? ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన అవమానాలను పోల్చుకుంటే అయ్యా నా జీవితం ఎంత, నా బ్రతికెంత? ఎందుకంటే పరలోకం వెళ్ళి ఆయన స్థితిని చూశాడేమో, ఆ పరిశుద్ధుల్లో ఆయన గంటను చూశాడేమో, దేవదూతల్లో ఆయన మహిమను చూశాడేమో. దాన్ని చూసి భూలోకంలో ఆయన అనుభవించిన పరిస్థితిని కంపేర్ చేస్తే పౌలు హృదయం తట్టుకోలేకపోయిందమ్మా. పౌలు తట్టుకోలేకుండా ఆయన దేవాది దేవుని కుమారుడు అయ్యుండి దేవునితో సమానం విడిచిపెట్టిన భాగ్యమాన్ని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి అయ్యా తను రిక్తుడిగా చేసుకున్నాడు అయ్యా, రిక్తునిగా చేసుకున్నాడు అయ్యా. ఒక ఆయన పాట రాస్తూ అంటాడు, నాకు మాత్రం రాజువే ప్రభువా. కొద్ది క్షణాల్లో చనిపోతున్న దొంగకు రాజులా కనపడ్డాడు ఆయన. ఆకలితో ఉన్నవాడికి జీవాహారంగా కనబడ్డాడు, దాహంతో ఉన్నవాడికి జీవజలంగా కనబడ్డాడు, తండ్రి లేని వారికి తండ్రి లేని వారికి తండ్రిగా, వివరాలకి భర్తగా కనబడ్డాడు ఆయన. అన్నదమ్ములు లేని వారికి అన్నగా కనబడ్డాడు ఆయన. నీకు నాకు ఎలా కనబడుతున్నాడు? నీకు నాకు ఎలా కనబడుతున్నాడు ఆయన? కేవలం దీవించేవాడిగా కనబడుతున్నాడా? మన అవసరాలు తీర్చేవాడిగా కనబడుతున్నాడా? లేదు, నిన్ను నన్ను సృష్టించి ఈ ఉన్నతమైన స్థాయిలో పెట్టినవాడు కనబడుతున్నాడా? యోబు అంటాడు, అయ్యా భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పించు, జ్ఞానం నేర్పించు, మనల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడు ఎక్కడున్నాయి అనుకున్న వారు ఎవరు లేరట. మనం తింటున్న ఆహారం పశువులకి పక్షులకు ఉందా? మనం వేసుకున్న రంగురంగుల వస్తువులు ఎవరికైనా ఉన్నాయా? మనం తింటున్న సుఖాలు సంతోషాలు ఇంకెవరికైనా ఉన్నాయా? ఎంత ప్రేమించాడమ్మా, ఎంత ప్రేమించాడరా. దావీదంట, ప్రభువా నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుందయ్యా. అయ్యా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వాడు ఏపాటి వాడు, వాడు బ్రతికెంత, వాడి జీవితం ఎంత, వాడి పరిస్థితి ఎంత ప్రభా. కన్ను తెరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, రెప్పపడ్డ జీవితం అమ్మ. మన పుట్టుక మధ్యలో చిన్న గీత, మన మరణం, ఆ గీతే మన జీవితం. అది ఆ గీతను మార్చి తలరాతను మార్చి దినాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం పెట్టలేదా మనల్ని? అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నా నా బ్రతుకు నా చావు మధ్యంతా దేవుడే అన్నట్టుగా ఆ విధంగా బ్రతకగలిగే కృప, ఆ విధంగా ఇతరులకు దేవుని వాక్యాన్ని పంచగలిగే కృప, ఆయన ప్రేమను పంచగలిగే కృప, ఆకలితో ఉన్నవాడికి అన్నం తెరచగలిగే కృప, దాహంతో ఉన్నవాడు దాహం తెరచగలిగే కృప, వ్యాధుల్లో బాధల్లో ఇబ్బందులు ఉన్నవాడు చెయ్యొత్తినవ్వగలిగే కృప, ఆకలితో ఉన్నవాడు అన్నంలోనే దేవుని చూడగలడు, అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యంలోనే దేవుని చూడగలడు, చలితో ఉన్నవాడు బట్టల్లోనే దేవుని చూడగలడు. దేవుని చూపెడదామా మన జీవితాల ద్వారా, మన గుప్పులు ఇప్పడం ద్వారా, సహాయం చేయడం ద్వారా. ఒకవేళ క్రిస్మస్ లో ఒకే మాట, యేసు క్రీస్తు కలిగిన మనసు. ఇంకెన్నాళ్ళు మనం గొల్లలు జ్ఞానులు అదేవిధంగా గురువుల కాపర కోసం మాట్లాడుకుంటాం. యేసుక్రీస్తు స్వరూపంలోకి 2005 సంవత్సరంలో మనం మారుదుము గాక. యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉందుము గాక. యేసుక్రీస్తులా ప్రజలకు ఆయన వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 10:38 అంటాడు, ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తూ ఈ లోకంలో సంచారం చేశాడంటమ్మా. మేలు చేస్తూ సంచరిద్దాం, మేలు చేస్తూ జీవితాన్ని గడుపుదాం. దయగల మాటలతో ప్రజల్ని, ఆయన మాటలు ఆదరించే మాటలు, ఆయన మాటలు కనికరం చూపించే మాటలు, ఆయన మాటలు ధైర్యపరిచే మాటలు, ఆయన మాటలు ప్రపంచాన్ని ఏలుతున్నవి భయము, అదేవిధంగా ఒంటరితనం అంటమ్మా, డిస్కరేజ్మెంట్ అంటమ్మా. డిస్కరేజ్మెంట్ అంటారా? యేసుక్రీస్తు భయాన్ని తొలగిస్తూ గొల్లర భయపడకని చెప్పి 360 రోజులంట 366 సార్లు బైబిల్ రాయబడి భయపడొద్దని ఎంతమందిని ఎక్కడం చేశాడో. ఒక ఆయనతో అంటాడు, నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు. ఇశ్రాయేలు ఇంత విశ్వాసం నేను కనుగొనలేదు. యేసుక్రీస్తు ఇతరులను ప్రోత్సహిద్దాం. యేసుక్రీస్తు విధంగా అందరినీ సర్వసమానంగా చూశాడో, ఆ సర్వసమానంగా క్రైస్తవత్వానికి మూలం సర్వసమానత్వమే. సుంకర్లు, పాపులు, సైనికులు, సైన్యాధ్యక్షులు, రాజులు, కోరేషు లాంటి రాజులు, నెహెమియా లాంటి గిన్నె అందించేవారు, ఆమోసు లాంటి పశువుల కాపరులు,
ఎంతమంది ఆ జన సవంతిలో కలిసిపోయారు, క్రైస్తవ సవంతిలో కలిసిపోయారు. అట్టి కృప దేవుడు మనం దయచేయాలని యేసుక్రీస్తు వలె మనం చూసిన మా బైబిల్లో ఒక పాట ఒక ఆయన రాస్తున్నాడు. నువ్వు చూసిన వారిలో ఎవరైనా యేసుక్రీస్తులా చూచావా? నేను చూచిన వారు ఎవరైనా యేసుక్రీస్తులా చూచారా? ఆ విధంగా మనం చూడగలిగే కృప, ఆ విధంగా మనం చూసే కృప ఈ క్రిస్మస్ సీజన్ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయ్యా. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము ఆకలితో ఉన్నవాడిని స్పందించే హృదయం ఇవ్వ ప్రభా. చావు ఇంటి వైపు చూడగలిగే దయచేవా. ఆడదానిలో వ్యభిచారిలో అమ్మతనాన్ని చూడగలిగే ప్రభా నీ చూపులు మాకు దయచేవా. చిన్నవారిని ఎత్తుకుని దీవించిన ప్రభా నీ ప్రేమను మాకు దయచేవా. నీకంటే తక్కువ వంశంలో పుట్టిన సమరస్తి చేతుల మీద నీళ్ళు తాగడానికి ప్రభా ఇష్టపడ్డావు కదయ్యా. సమాజంలో వేయబడి కుష్ఠరోగి సీమోన్ అంటే భోజించడానికి ఇష్టపడ్డావు కదయ్యా. చేపల వృత్తి గల వారిని స్నేహితులుగా చేసుకుని ఇష్టపడ్డావు కదయ్యా. నీలాంటి చేతులు, నీ కను దృష్టి పాపం చూడదు నిష్కలంకమైంది కదా ప్రభా. హృదయము పరిశుద్ధులు ఎంతనే నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందున్నాను అయ్యా. నేను వెంబడించమన్నావు ప్రభా. అయ్యా అపొస్తలుడైన పౌలు ప్రభా నీ మనసు కలిగి ఉండమన్నాడు అయ్యా. అయ్యా నేను వెంబడించే కృప మాకు దయచేయవా. నీ అడుగు జాడల్లో నడాలని మాదిరించిపోయావు కదయ్యా. నీకు మాదిరిగా ఒంటికి ఇలా చేశానని చెప్పి ప్రభా శిష్యుల పాలకన్నట్టు చెప్పావు కదా తండ్రి. క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుందని అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ప్రభా నీ స్వరూపంలో మార్చబడగలిగే కృప తండ్రి క్రిస్మస్ సీజన్ లో మాకు దయచేయవా ప్రభా. ఈ 2025 సంవత్సరంలో ప్రభా నీవలే మారగలిగే కృప, నీవలే చూడగలిగే కృప, నీలా తాకగలిగే ప్రభా. ఎంతమంది జీవితాలను తాకేవు తండ్రి. ఎంతమంది ఆకలితో ఉన్నవారు, ఎంతమంది వ్యాధులతో ఉన్నవారు, ఎంతమంది బలహీనతో ఉన్నవారు జీవితాలను తాకేవు ప్రభా. వారే కదయ్యా నీనాడు సేవకులు, అవే కదయ్యా క్రైస్తవ కుటుంబాల దినాన. ఎంతమంది ప్రభా అక్షరముఖరాని తల్లిదండ్రులు కడుపును పుట్టిన వారిని డాక్టర్లను, ఇంజనీర్లను, అధికారులను చేసావు ప్రభా. ఎంతమందిని తాకిందయ్యా నీ కనికరం. ఎంతమంది మీద చూపించావు ప్రభా నీ జాలి. అయ్యా చావు గోతుల నుండి వీళ్ళని అనేక మందిని కాపాడావు కదయ్యా. అయ్యా మేము ప్రతిరోజు నడి రోడ్డు మీద ప్రభు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తుంటే అరచేతుల్లో కాపాడింది నీ కృప కాదయ్యా. మమ్మల్ని ఎత్తి పట్టుకుంటే ప్రభా నీ దేవతలు కాదా ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేమేమై ఉన్నామో నీ కృపలను పొందాం ప్రభా. నీ పొందిన కృపను తండ్రి ఇతరుల్లో పంచుకోగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాడు ప్రభా రొట్టెని విరిచి మీరు పంచుకుని ఇచ్చేవంట ప్రభా. హక్కులు విరిచి ప్రభా ఆ చివరిదాకా వచ్చిందయ్యా నీ శరీరం, నీ కృప. అందుకే ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుని నమ్ముకున్నారయ్యా. ఆయన నమ్ముకున్న శిష్యులు ప్రభా వారి దగ్గర ఉంచేసుకుంటే మా దాకా ప్రభా నీ వచ్చేవాడు కాదయ్యా. అయ్యా నువ్వు ఏదైతే మా దాకా వచ్చావో ప్రభా దాన్ని ఇతర దేవతల ప్రభా జాతులకు, వంశాలకు, తరాలకు పంచేవారుగా మా జీవితాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీలాడు హృదయం ప్రభా. తినడానికి లేని వారిని చూస్తే కరిగిపోయే హృదయం, వ్యాధితో బాధతో ఉన్నవారిని చూస్తే కరిగిపోయే హృదయం, చావులో ఉన్నవారిని చూస్తే బ్రతికించాలని ఆశ, వ్యభిచారులు అమ్మని చూడగలిగే కృప. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీలాంటి హృదయాన్ని మాకు దయచేయి, నీలాంటి కన్నులు మాకు దయచేయి, నీలాంటి స్పందించే హృదయాన్ని ప్రభా. అయ్యా తమకేమవుద్దాం అని ప్రభా పరిచయులు అదేవిధంగా దావుతున్న ప్రభా ప్రధాన యాజకులు వెళ్ళిపోతే అయ్యా నేను ఆగపోతే వీడు ఏమైపోతాడని ప్రభా స్పందించి తండ్రి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చూసి జాలిపడి వాడు ప్రభా తండ్రి వాడి గాయాలు కడిగి ప్రభా ద్రాక్షరసం నూనె రాసి నీ బండి మీద ఎత్తుకొని ప్రభా వాడి కోసం పూటపడ్డ నీలాంటి ప్రేమ తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. ఈ స్వరూపంలో మార్చబడగల కృప మాకు అందరికీ దయచేయమని. అదేవిధంగా ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నం గారి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. సహకరిస్తున్న ప్రభు ఝాన్సీ గారిని, స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, కోర్ టీం వారిని, ప్రార్థన చేసిన తల్లుల్ని, వాక్యం చెప్తున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా నీ స్వరూపం ప్రభా మనలో కనబడగలిగే కృప, నీలో మారగలిగే కృప మాకు అందరికీ దయచేయమని. ఇటువంటి వాక్యం తండ్రి 30 60 ఫలింపు చేయమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ బ్రదర్. మరి చాలా చక్కని వాక్యాన్ని క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మరి ఆయన
ఆ ఆ ప్రేమను మనం రుచి చూసాం, ఇతరులకు కూడా పంచుకోవాలని చాలా చక్కని మరి చరిత్ర అంతా, ఆయన చరిత్ర అంతా మా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కూడా థ్యాంక్ యూ బ్రదర్, మీరే ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు అయ్యా. 2000 సంవత్సరాలకు పూర్వం ప్రభావ నువ్వు రాకపోతే ప్రభావ, మమ్మల్ని పిలవకపోతే తండ్రి, మమ్మల్ని దర్శించకపోతే ప్రభావ, మా కుటుంబాన్ని కనికరించకపోతే మేము ఏమైపోయాము ప్రభావ. మా కోసం అన్ని విడిచిపెట్టి ప్రభావ తిరిగే లోకానికి వచ్చాను పొందనాలు తండ్రి. అన్ని కలిగిన వాడు ప్రభావ, ఏమీ లేనివాడికి వచ్చావు, ఏమీ లేనివాడు మమ్మల్ని ప్రభావ అన్నిటితో నింపావు. అయ్యా నీ పొందనాలు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు చాలా సమయం గడిపేశాను తండ్రి. మిగిలిన కాలంలో ప్రభావ మాలో ప్రజల ప్రభావ చూడగలిగేలా, నీ స్వరూపి మాలో కనబడగలగా మా జీవితాలు సరిచేసుకుని ముందు సాగే భాగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తాకండి ప్రభావ. క్రీస్తుని బోధించడం కాదు కానీ తండ్రి, క్రీస్తుని చూపించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ దినాన్ని నువ్వు చెప్పావు కదయ్యా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని ప్రభు. నువ్వు ఏ విధంగా చెప్పగలిగావో అయ్యా, మమ్మల్ని చూచిన వాడు యేసుక్రీస్తుని చూచినట్టు అని చెప్పగలిగే ఆ భక్తిలోకి, ఆ కృపలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలు దీవించండి అయ్యా. అయ్యా ప్రభు, మేము మాట్లాడినా పాట పాడినా నువ్వే వినిపించాలి, నువ్వే కనిపించాలి, నువ్వే కనపరచబడాలి. నీ కుమారుడైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాయువులను ప్రభు బాగు చేస్తే నేను కనపరిచారయ్యా ప్రజలు. మమ్మల్ని మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ కృపా సత్యం బట్టి నీకే సమస్త మహిమ కలిగినట్టుగా మేము జీవించగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభు. ఈ యొక్క వర్చువల్ పరీక్షలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించండి ప్రభు. అదేవిధంగా ప్రభు పాల్గొన్న పని బిడ్డలు ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి ప్రతి అవసరాన్ని యాక్షన్లో తెచ్చి ఈ క్రిస్మస్ ప్రభావ మేము అందరం తల్లిని ఆరాధన సిద్ధపరచుండగా నీ కృపతో మనం నింపమని అయ్యా ప్రభా. మాట్లాడే బిడ్డలు మరుగుపరిచి నువ్వు మాట్లాడండి దినాన. అదేవిధంగా ప్రభా వినే బిడ్డలు ప్రభావ హృదయాలను ప్రభావ మెత్తం చేయండి, వినబుద్ధి పుట్టించండి అయ్యా. క్రిస్మస్ గొప్ప ఆనందంగా జరుపుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును కావలసిన దినంలో మనసును క్షమించి ప్రకారం క్షమించము, శోధనలో తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వర్చువల్ చెప్పులు పాల్గొన్న బిడ్డలకు, వర్చువల్ చెప్పులు ఏర్పాటు చేసిన బిడ్డలకు, జరుగుతున్న ఆరాధనలకు, అదేవిధంగా క్రీస్తు స్వరూపం మనలో చూడగలిగే కృపదేవుని అందరికీ దయచేయను గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించి వాక్యం అందించిన మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అందరూ సంతోషంతో చేసుకోవాలి, యథార్థ హృదయంతో దేవుని ఆరాధించాలి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ సిస్టర్.